నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండోసెల్ సోలార్ కంపెనీకి భూములు ఇవ్వబోమని గ్రామస్తులు తేల్చి చెప్పారు. నెల్లూరు నగరంలోని జట్టు శేషారెడ్డి భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బలవంతపు భూసేకరణ ఆపకపోతే ప్రజా ఉద్యమాన్ని నిర్వహించేందుకు కౌలు రైతుల సంఘాలు ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాల మద్దతుతో ఉద్యమాన్ని నిర్వహిస్తామని సంఘం నాయకులు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అక్కడ రైతులు కూలీలు అందరూ కూడా లక్షణంగా ఉండాలి అనేటటువంటి కోరిక మేరకే కొంత మేరకు అక్కడ గ్రామంలో అజిటేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అట్లాగే జిల్లా కేంద్రంలో ఈ రౌండ్ టేబుల్ రకరకాల ప్రజా సంఘాలు మేధావులు వీళ్ళందరూ కూడా వచ్చున్నారు. మరి మన అందరి ఐక్యంగా సపోర్టు వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆ ఉద్దేశంతో ఈ యొక్క చాలా స్వచ్ఛమైన మనసుతో ఎటువంటి కల్మషాలు లేకుండా అక్కడ ఉండేటటువంటి అందరూ కూడా ఐక్యంగా అక్కడ ఉండేటటువంటి సామాజిక పొద్దిక మనకు అర్థమవుతుంది. నేను నిన్న కరేడు గిరిజన కాలనీలో అప్పుడే బస్సు వచ్చింది, ప్రైవేటు బస్సు, అది గవర్నమెంట్ బస్సు. 9 మంది పిల్లలు, గిరిజన యానాదుల పిల్లలు దిగారు ఆ బస్సులో నుంచి. గిరిజనులు చదువుకునే పిల్లలు 9th క్లాస్ 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుకునే బిడ్డలు ఆ రామకృష్ణాపురంలో సాయంత్రం 6:30-7 గంటలకు బస్సు ఆగింది. ఎన్ని గిరిజన కాలనీలలో ప్రైవేట్ కాన్వెంట్స్కి వెళ్ళి 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదువుకునే బిడ్డలు ఉంటారు నేనైతే చూడాలి. నెల్లూరులో కూడా మనందరం కూడా వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వడంతో పాటు మనం కూడా పాల్గొవాలని చెప్పి అభిప్రాయపడుతూ మరి ఇంతమంది ఇన్ని రకాలైనటువంటి సంఘాలు ఇక్కడికి రావడం, అట్లాగే కరేడు నుంచి మన విలియం సేనన్న కానీ మదన్న కానీ అట్లాగే మాల్కొండారెడ్డి కానీ అట్లాగే అక్కడ ఉండేటటువంటి మన సీనియర్ మోస్ట్ రామలక్ష్యం ఒక గిరిజన మహిళ ఆయన రావడం కానీ అట్లాగే మన మత్స్యకారులు అట్లాగే వెంకటేశ్వర అందరూ కూడా వచ్చారు. వీళ్ళందరికీ కూడా మరొకసారి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు గట్టిగా ఉండండి, మేము కూడా మీ కంట చివరి వరకు ఉంటామనేటటువంటి హామీ ఈ సందర్భంగా గ్రామస్తులకి అందరికీ కూడా ఇస్తూ ఈ యొక్క సమావేశాన్ని మంది కరేడు గ్రామస్తులు వచ్చున్నారు. ఆ కరేడు గ్రామానికి సంబంధించిన జరుగుతున్న పోరాటంలో భూసేకరణ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కీలకంగా ఉన్నటువంటి మన విజయ శ్రీనివాసులు, మధురెడ్డి గారు, మాల్కొండారెడ్డి, ఇంకా రామలక్ష్మణ అందరు ముఖ్యులందరూ కూడా వచ్చున్నారు. ఆ కరేడు అనుభవాన్ని కూడా మార్చి 25వ తేదీ నాడు 43వ జీవోని విడుదల చేస్తూ సుమారు 8,400 ఎకరాలను భూసేకరణ చేస్తున్నట్టుగా ఇచ్చారు. ఇది ఇచ్చారు కదా, ఇది ఏదో అయిపోద్దులే అనేటువంటి భ్రమంలో ప్రజలందరూ ఉన్నారు. ఇది మనకి సంబంధం లేదని, మన పెద్ద గ్రామం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రామాల్లో అతిపెద్ద గ్రామం. అది భూమి పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ చెరువు విస్తీర్ణమే, కేవలం చెరువు యొక్క విస్తీర్ణమే 1,230 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి చెరువు. ఈ గ్రామ స్వభావం తూర్పున 1/2 కిలోమీటర్ దూరంలో సముద్రం ఉంటుంది. ఒక 500 మీటర్ల దూరంలో ఒక మన్నేరు ఉంటుంది. దక్షిణం పక్క అరటి తోటలు, టెంకాయ తోటలు ఉంటాయి. ఈ తూర్పు భాగాల సముద్రానికి ఆనుకొని సంవత్సరానికి 2 పంటలు పండించేటువంటి వేరుశనగ పంటలు పండిస్తుంటారు. దానికి ఆనుకొని తోటకూర, గోంగూర, రకరకాలైనటువంటి కూరగాయల ఉత్పత్తి మొత్తం కూడా అక్కడే తయారవుతుంది. అక్కడ కూరగాయలు తయారు చేసి పక్క గ్రామ సింగరాయకొండ, కందుకూరు ఏరియాల్లో అమ్ముకుంటుంటారు. ఇలాంటి భూములు మాకు స్టేట్ బ్యాంక్ ఉంది, గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ప్రతి ఒక్క పాలెల్లో కూడా, అంటే మా గ్రామానికి అనుసంధానంగా 16 గ్రామాలు ఉంటాయి, పల్లెలు చిన్న చిన్నవి. మా గ్రామంలో ఉన్న దూరంగా కాపులు ఉంటున్నటువంటి మా మధుసూదన్ రెడ్డి గారు కానివ్వండి, మాల్కొండారెడ్డి గారు కానివ్వండి, అజిత్ రెడ్డి గారు కానివ్వండి, ఇంకా కొంతమంది గ్రామస్తులందరూ కూడా ఈ హైవే దిగ్బంధానికి 2 రోజుల ముందు వచ్చారు. వచ్చి మన గ్రామాన్ని, మన భూముల్ని ఏ విధంగా కాపాడదాం, శ్రీను నువ్వు స్టెప్ తీసుకున్నావు కాబట్టి అందరినీ దాంట్లో ఇన్వాల్వ్ అవుదాం, భవిష్యత్తులో అందరూ కూర్చొని ఆలోచిద్దాం అని ఈ హైవే దిగ్బంధ కార్యక్రమానికి అందరి యొక్క సహకారం
సహకారంతో ఎవరు ఊహించని, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఊహించలేదు, పోలీస్ వ్యవస్థ ఊహించని విధంగా 5,000 మంది స్వచ్ఛందంగా రైతులే ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. హైవే దిగ్బంధం కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మా గ్రామాన్ని ఒక ఆడ మగ మా గ్రామాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటిది ఈ హైవే దిగ్బంధ కార్యక్రమం ద్వారా మేము ఈ రాష్ట్రానికి పరిచయం అయ్యాం. ఈ ఉద్యమం ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రాణాలైనా అర్పిస్తాం తప్ప తెలంగాణ సాధన కోసం 1,200 మంది బలై వాళ్ళ రాష్ట్రాన్ని విడగొట్టుకున్న దాని విధంగా మేము ప్రాణాలైనా ఇస్తాం. కానీ సెంటు భూమిని ఈ పారిశ్రామికవేత్తలకు కానీ ఈ రాజకీయ పార్టీ నాయకుల మాయలో పడేది కానీ ప్రభుత్వం కల్పించేటువంటి తాయిరాలకు కానీ తలవంచమని ఆ గ్రామంలో ఎవరైతే దీనికి నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళని కూడా ప్రభుత్వం కల్పించేటువంటి ఆశలకు కానీ పారిశ్రామికవేత్తలు ఇచ్చేటువంటి ఆశలకు కానీ వాళ్ళ డబ్బుల మాయలో కానీ మర్మంలో కానీ మా బిడ్డల సాక్షిగా మేము ఎప్పటికీ మా గ్రామానికి అన్యాయం చేయకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం తప్ప, ప్రాణాలైన ఇస్తాం తప్ప, అక్రమ కేసులు పెట్టుకున్నా ఎదుర్కొంటాం తప్ప ఉద్యమానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ద్రోహం చేయమని మీ అందరి యొక్క సహాయ సహకారాలు మా గ్రామ రైతాంగానికి అవసరమని మీ అందరూ ఇప్పుడున్నటువంటి శక్తి కంటే ఇంకో గొప్ప శక్తితో మీరు కూడా ఉద్యమానికి శ్రీకారం చుట్టి మా అందరికీ అండదండలు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. తెలిసిందే బోర్డు వచ్చింది, దానికోసం ల్యాండ్ అక్విజిషన్ చేశారు. అది అయిన తర్వాత ఈయన పేరు విశ్వేశ్వరరెడ్డి, ఈ ఇండోర్ సోల్ సంస్థ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు విశ్వేశ్వరరెడ్డి. ఆ రోజు 60,000 ఎకరం ఆయనకి అలాట్మెంట్ జరిగింది. చేవూరు రావూరు గ్రామాల ప్రజలు అక్కడ. సో వాళ్ళు ఎట్లనో ఒప్పుకున్నారు, ఏదో కమిటీ 6,000 ఎకరానికి దాంట్లో 114 ఎకరాలు ఇంటికి పొజిషన్ ఇచ్చారు. 114 ఎకరాలు హ్యాండ్ ఓవర్ అయింది, మిగతా హ్యాండ్ ఓవర్ కాలేదు. ఈ లోపల ప్రభుత్వం మారిపోయింది. మారి ఈ జగన్మోహన్ రెడ్డి పైన ఈయన పైన కూటమి వాళ్ళందరూ కూడా, మీరు వీడియోలు ఉన్నాయి టీవీల్లో కానీ, ఏ విధంగా ఈ కంపెనీని దూషించి ఇతను జగన్మోహన్ రెడ్డి ఒక బినామీ అని చెప్పి ఇతని గురించి, ఇతని కంపెనీ ఒక డొల్ల కంపెనీ అని, ఇతని కంపెనీ అసలు ఆల్రెడీ బ్యాంక్రప్ట్ కంపెనీ అని, ఈ కంపెనీకి అసలు ఏ బేసిస్ లేదని చెప్పి, మూలాలు లేవని చెప్పి ఆయన మీద చాలా నెగిటివ్ అన్ని బ్యాంక్రప్సీలు ఉన్నాయో అవన్నీ కూడా ఇవన్నీ అన్నింటిలో లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారాయణ మనోహర్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు వాడే మాట్లాడిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అదే అటువంటి కంపెనీ వెంటనే ఇతనికి అది రద్దు చేసి ఆ 114 ఎకరాలు ఎంతవరకు అయితే ఇతనికి ఆల్రెడీ పొజిషన్ ఇచ్చింది అది వదిలేసి మిగతా ల్యాండ్ మొత్తం బీపీసీఎల్ఐ అనే సంస్థకి ఇవ్వడం జరిగిందని చెప్పి అది కట్టబెట్టారు వాళ్ళకి. బీపీసీఎల్ అనే కంపెనీ ఒక రిఫైనరీ. ఈ రిఫైనరీ ఆల్రెడీ శ్రీకాకుళంలో అక్కడ వాళ్ళు ఒప్పుకోక, మళ్ళా మచిలీపట్నం దగ్గర వెళ్తే వాడు ఒప్పుకోక, తర్వాత ఈ ప్రభుత్వం రాగానే ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు మనకి. మీకు రిఫైనరీ అంటే జామ్నగర్లో కానీ, నేను జామ్నగర్ వెళ్ళున్నాను, హెచ్పిసిఎల్ విశాఖపట్నం కానీ, మనం చెన్నై ఎన్నిసార్లు ట్రైన్లు వెళ్తుందో చూస్తాం. ఎక్కడ కూడా 1000 ఎకరం మించి ఏ రిఫైనరీ లేదు. రిఫైనరీకి 1000 ఎకరం కంటే మించి లేదు. ఇది అడ్డం పెట్టుకుని 50,000 ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలను రాజకీయ నాయకులు ఎన్నెన్నో ప్రజలకి అబద్ధపు హామీలు కూడా ఇస్తున్నారు. ఈ రోజు కనుక చూస్తే చెన్నై ఇప్పుడున్న ఇండియన్ ఆయిల్ కంపెనీ వాళ్ళ రిఫైనరీలో 5,500 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు పెట్టబోయే దాన్ని మించిన, అది నా చిన్నప్పుడు, ఇప్పుడు పెట్టబోయేది అధునాతన గ్రీన్ ఫీల్డ్ అండ్ ఆటోమేటెడ్ ఎక్కువ ఉంది. దానికి నాకు తెలిసిన ఒక 2,500 ఉద్యోగాలు ఉంటాయో ఉంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ప్రజలకు దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. రెండవది, అది తీసుకొచ్చి పోర్టు దగ్గరే పెట్టాలనే రూల్ లేదు. 6,000 ఎకరం మీకు దేనికని అడిగితే వాళ్ళ అధికార ఆఫీషియల్స్ కూడా మేము అడగడం కూడా జరిగింది. మాకు యాక్సిలరీ యూనిట్స్ వస్తాయి అని చెప్పారు. నాకు తెలిసి రిఫైనరీ అంటే క్రూడ్ వస్తుంది, షిప్లో క్రూడ్ తీసుకున్న తర్వాత పెట్రోల్, డీజిల్ తీస్తారు, దాని తర్వాత గ్రీజు,
లూబ్రికెంట్స్ వేస్తారు, ఇంజిన్ ఆయిల్ ఇవన్నీ. ఆ తర్వాత ఇంకేదైనా తర్వాత ఫైనల్గా స్లడ్జ్ అనేది వస్తుంది. ఆ స్లడ్జ్ అనేది వేస్ట్. ఇంకోటి ఏంటంటే పొల్యూషన్ చట్ట ప్రకారం ఆ ఇసుకలోని స్లడ్జ్ని కూడా మళ్ళీ వదులుతున్నారు. ఇసుకలో వదలడం అనేది అది అనుభవం లాంటిది. ఆ ఇసుకలో ఆ స్లడ్జ్ పోయిందంటే కింద గ్రౌండ్ వాటర్ మొత్తం అటు 36 కిలోమీటర్ల ముందు పోయి మొత్తం పొల్యూట్ అయిపోయి దారుణమైన పరిస్థితి వస్తుంది రైతులకి. ముందు అసలు వ్యవసాయం అనేది కూడా జరగదు. సరే, అది ఒక ఎత్తున ఉండగా ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ 5,000 ఎకరాలు ఎక్సెస్ వాళ్ళు కట్టబెట్టుకున్నారు. ఇప్పుడు వెంటనే ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ సడన్ గా ఫిబ్రవరి నెలలో మా ఊర్లో డ్రోన్లు, సర్వేలు భారీగా ఎన్నో వ్యాన్లు, కారులతోటి వందల మంది జనం వచ్చి సర్వే చేపట్టి మా గ్రామం 4 పక్కల నుంచి అంతా ఏమి కూడా మాకు తెలియదు. మార్చి 25న ఈ విధంగా ఇండోసోర్ కంపెనీకి కరేడు నుంచి 8,348 ఎకరాలు వాళ్ళకు కేటాయిస్తున్నట్లు జీవో రిలీజ్ చేసేసారు. సుమారుగా 7 గ్రామాలు మత్స్యకార గ్రామాలు కరేడులో ఉన్నాయి. 350 పైగా పడవలు ఉన్నాయి. పడవలు వాళ్ళకి 2 వృత్తులు ఉన్నాయండి. ఒకటి వేట వెళ్ళాలి, లేదంటే రైతు కూలీలుగా వెళ్ళాలి. ఈ 2 మార్గాలు ఉన్నాయి. మాకు 7 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 7 మత్స్యకార 350 పడవలు ఉన్నాయి. ఈ పడవ వేట సాగదు. సంవత్సరంలో 2 నెలల కంటే పెంచు వేట చేయడానికి అనుకూలంగా ఉండదు. తుఫాన్లు కానీ, వరదలు కానీ, గాలి కానీ అనుకూలించక అవన్నీ ఆగిపోతుంటాయి. ఆగిపోయినప్పుడు మా 7 గ్రామాల ప్రజలు కూడా రైతు కూలీలుగా అందరూ వెళ్ళిపోతాం. అందరూ రైతు కూలికి వెళ్ళి పని చేసుకోవడమే. 300, 350, 400 ఇచ్చి ప్రతి ఒక్కరు మేము కూలికి వెళ్ళి పని చేసుకోవాలి. ఇప్పుడు ఈ భూములన్నీ గవర్నమెంట్ తీసుకుంటే ఈ కూలికి వెళ్ళి మేమందరం ఎక్కడ బతకాలి? మత్స్య సంపద ఉండేది సంవత్సరంలో 3 నెలలు ఉంటుంది సార్. తర్వాత అంతా మేము రైతుల మీద ఆధారపడి బతకాల్సింది. అది అందరికీ తెలిసిన విషయం. దాన్ని పెద్దలందరూ దృష్టిలో పెట్టుకొని మా కరేడు 7 మత్స్యకార గ్రామాలకు న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వ్యవసాయ ఆధారిత కుటుంబం నుంచి వచ్చాను. మాది అలగారిపాలెం. అంటే కరేడుకి 5 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న కరేడుకి సంబంధించిన గ్రామం అలగారిపాలెం. మా తాతల తండ్రుల నుంచి మేము వ్యవసాయం చేస్తాం. నాకు 40 సంవత్సరాలు ఉంది. ఇప్పటికీ నేను వ్యవసాయం చేస్తున్నాను. మా నాన్న వయసు 75 సంవత్సరాలు. మా నాన్న వ్యవసాయం చేస్తాను. ఇప్పుడు వచ్చి మా పొలాలు ఖాళీ చేసేసి వెళ్ళిపోతుంటే మేమేం చేసుకుని బతకాలి? మాకేదో ఉద్యోగాలు ఇస్తాను. మా నాన్న వయసు 75 సంవత్సరాలు. మా నాన్న ఏం ఉద్యోగం చేస్తాను? నేను పెద్ద చదువుకోలేదు. నేను పోయి ఏ ఉద్యోగం చేస్తాను? ఏ ఉద్యోగాలు చేసి మాకు ఏ ఉద్యోగాలు ఇస్తే ఏం లేదు. అది కూడా కాక మొన్న సార్ చెప్పండి, లోకల్ వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు ఇస్తారని చెప్పి అంటే లోకల్ వాళ్ళకి రామాయపట్నం పోతే లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారంటే గవర్నమెంట్ మార్కులతో తీసి పక్కన పెట్టేసి కొత్త వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ మాకు కూడా ఉద్యోగాలు ఇస్తే గవర్నమెంట్ మార్కులతో తీసి పక్కన పెట్టారంటే మేము ఎక్కడ వ్యవసాయ ఆధారంతో మేము తరతరాలుగా బలంగా ఉన్నాం. కాబట్టి ఈ పొలాన్ని నమ్మకం మేము బతుకుతున్నాము. మాకు వేరే జీవనాధారం లేదు. కాబట్టి ఉంటే మా గ్రామంలో వ్యవసాయం ఆధారంగా బతుకుతాం, లేదంటే మా ప్రాణాలు ఇచ్చేస్తాం. వేరే విధంగా మేము బతుకుతాం. అందుకోసం అని చెప్పని తీసుకోదలుచుకుంటే అధికారులకి, గవర్నమెంట్కి, మిగతా అందరికీ చేసేది ఏంటంటే మేము తీసుకోదలుచుకుంటే మా ప్రాణాలు తీసేసుకోండి, తర్వాత మా పొలం తీసుకోండి. అంతేగాని మేము ఎక్కడికి పోవాలి. మా పొలాలు పెట్టేసి మా సెంటు బోర్డు కూడా ఇచ్చేది లేదు. ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇందాక శ్రీరామ్ తెలియజేశాడు, మా సార్ తెలియజేశాడు, మాకు సహాయం చేయండి. మా శక్తి సామర్థ్యాలు చాలక మేము అందరికీ నమస్కారం. నా పేరు సుకన్య. నేను కరేడులో సామాన్య మహిళను. ఇప్పుడు గత కొంతకాలంగా జరుగుతుంది, మనం చూస్తున్నాము. సోలార్ ప్లాంట్ మా గ్రామంలో పొలాలు కావాలని అంటున్నారు. అయితే అందరూ అంటున్నారు అభివృద్ధి గురించి మేము మీ పొలాలు అడుగుతున్నాం, మీకు అభివృద్ధి వద్దా అని అడుగుతున్నాను. నేనైతే ముందుగా ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే ఏంటో నాకు తెలియట్లేదు. అంటే అభివృద్ధి మీరు చెప్పే అభివృద్ధి మాకు తెలియట్లేదా, లేకపోతే మేము చెప్పే ఇబ్బందులు మీకు అర్థం కావట్లేదా నాకు తెలియట్లేదు. అభివృద్ధి అంటే ఏంటి అంటే అక్కడ జీవించడానికి ఒక సోర్స్ లేకపోతే అక్కడ దాన్ని ఏదైనా మనం ఒక ప్రాజెక్ట్ పెట్టడం ఏదైనా చేస్తే దాన్ని అభివృద్ధి అంటారు. మాకు నిక్షేపంగా సంవత్సరానికి 2-3 పంటలు పండుతాయి. మేము 100 మందిని 1000 మందిని ఆ పొలాల మీద ఆధారపడి జీవిస్తున్నాము. ఇంకా మాకు అభివృద్ధి
కొంతమంది జనాలు సాక్రిఫైస్ చేయాలి, చేస్తేనే అభివృద్ధి జరుగుద్ది అని. ఎందుకు మా గ్రామంలో ఎందుకు ఎంచుకున్నారు? 2-3 పంటలు పండుతాయి, మాకు నిక్షేపంగా నీరు దొరుకుద్ది, 20 అడుగుల లోతులోనే వాటర్ దొరుకుతాయి మాకు. మా గ్రామాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పుడు ఎంతోమంది రైతులు ఉన్నారు, బీడు భూములు ఉన్నాయి, వాళ్ళకి ఆ భూముల్లో పంట పండించలేరు, దాన్ని ఏం చేయలేరు. అలాంటి వాళ్ళకి మీరు తీసుకెళ్ళి మేము ఇక్కడ ఇలాంటి కంపెనీలు పెడతామంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, మా పొలాలకు ఒక రేట్ వస్తాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుండిద్ది అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి మీకు పొలాలు ఇస్తారు. శుభ్రంగా పంటలు పండే మా పొలాలు తీసుకొని మేము మీకు ఉద్యోగాలు ఇస్తాము. వేల మంది బతుకుతున్నారండి ఆ పంట పొలాల మీద. మీరు 100 మందికి ఉద్యోగాలు ఇస్తే మిగిలిన వాళ్ళు ఏమవ్వాలి? ఇప్పుడు మా పెద్దమ్మ పెదనాన్న ఉన్నారు, వాళ్ళు 60 సంవత్సరాల పైన పడారు, వాళ్ళ కొడుకు కోడలకి ఏదో సాయం చేయాలని పొలం వెళ్తారు ఈ వయసులో కూడా వాళ్ళు. రేపు మీరు పొలాలని తీసుకొని ఫ్యాక్టరీలు పెడితే ఆ వయసులో వాళ్ళకి పొలం అంటే మీరు ఉద్యోగాలు ఇస్తారు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు వేల మంది ఉన్నారు కరేడులో వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు. వాళ్ళందరికీ ఎటువంటి ఉద్యోగాలు ఇచ్చి ఎటువంటి అభివృద్ధి తీసుకొస్తున్నారని నేను అడుగుతున్నాను. అలాగే ఇప్పుడు అభివృద్ధి అంటే ఇప్పుడు మాకు దగ్గరలో పెరల్ హిస్టరీ లిక్కర్ ఫ్యాక్టరీ ఉంది. దాని మేము అభివృద్ధికి ఎప్పుడు సహాయపడుతూనే ఉంటాం. అభివృద్ధికి మేము సహాయం అందించమనేది అనేది లేదు. ఎందుకంటే అక్కడ ఒక వాటర్ ప్లాంట్ పెట్టాల్సి ఉంటే ఉప్పు నీటిని మంచినీటిగా చేసే ఒక వాటర్ ప్లాంట్ కోసం మా కరేడులో రైతులు 5 ఎకరాల పొలం ఇచ్చారు. దానికి పైప్ లైన్లు వేయాలి, అక్కడి నుంచి ఫ్యాక్టరీ వరకు, సముద్రం నుంచి ఫ్యాక్టరీ వరకు. అంటే వాళ్ళు మా పొలాల్లో వేసుకోండి, మాకు ఇంతకంటే ఏం కావాలి, మేము సహాయపడతాము అన్నారు. అలా అభివృద్ధి అంటే మన దగ్గర ఉన్న దాంట్లో కొంత ఇవ్వడాన్ని అభివృద్ధి అంటారు. అదే మనం కూర్చున్న చెట్టు నరుకొని మనకి ఎటువంటి విధానం లేకుండా ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోమంటారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏదైనా ఒక ఊరు వెళ్ళాలి. ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి, ఇప్పుడు నా మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము కరేడులో ఉంటున్నాం. మీ ఊరు ఏదంటే మేము కరేడులో ఇలా పలానా దగ్గర నివసిస్తాం, మేము ఇలాంటి పనులు చేస్తాం, మా హస్బెండ్ ఇలా చేస్తాడని చెప్తాం. రేపు మమ్మల్ని పంపించేస్తే మేము ఏ ఊరు వెళ్ళాలి, మాది ఏ ఊరు అని చెప్పాలి. ఎప్పటికైనా వెళ్ళిన తర్వాత ఎప్పటికైనా అది వేరే ఊరు అయింది, కానీ మా ఊరు ఎప్పటికీ అవ్వదుగా, మాకు ఎప్పటికీ అది పరాయి ఊరే అవుతుంది. మాకు ఎన్నో దేవాలయాలు అన్ని, మేము కులాలు మతాలు అన్నిటికీ అగేనిస్ట్గా ఇప్పుడు పార్టీలతో కూడా సంబంధం లేకుండా మా ఊరు మాకు కావాలి, మా పొలాలు మాకు కావాలి. ఇప్పుడు రైతే లేనప్పుడు ఇప్పుడు ఫ్యూచర్ ఇప్పుడు స్విట్జర్లాండ్ చేస్తాము అది ఇది అని అంటున్నారు, దాన్ని బాగా అభివృద్ధి చేస్తాము. ఇప్పుడు పండించే వాళ్ళు లేనప్పుడు ఏం తింటారు? అందరూ తినాలిగా. ఇప్పుడు మీ ఒక్క ఊరు లేకపోతే ఏమన్నా ఇదైపోతా? 8,000 ఎకరాలంటే ఎన్ని పంటలు పండుతాయో ఈ చెప్పే వాళ్ళకి అర్థమవుతుందా? ఎంత పంట మనం సంవత్సరంకి ఎంత పంట నష్టపోతాము. ఇప్పుడు అమరావతి తీసుకున్నారు, అప్పుడు అమరావతి 5 ఏళ్ల క్రితం అమరావతి, తర్వాత మొన్న రామాయపట్నం, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మా కరేడు. నెక్స్ట్ ప్రభుత్వం వస్తే అంటే ఈ రైతులందరూ ఏ ఊరు ఖాళీ చేపిస్తారు, ఏ పొలాలు తీసుకుంటారని ఒక ఆలోచనలోనే బ్రతుకుతా ఉండాలా. ఇప్పుడు అక్కడ అన్ని 1000 ఎకరాలు పోయి, ఇప్పుడు పోయిన ప్రభుత్వం 5,000 ఎకరాలు, ఇప్పుడు 8,000 అన్నారు, తర్వాత 10,000 అంటారు. ఇలా ఉన్న పొలాలన్నీ ఇలాగా అభివృద్ధి అంటే లాస్ట్కి తినడానికి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? మనం బతకాలంటే అన్నం తినాలి, మన పిల్లల భవిష్యత్తు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండరు. ఇట్లాంటివన్నీ ఎక్కువ అవడం వల్ల ఆరోగ్య సమస్యలు. ప్రతి ఇంట్లో నెల వచ్చేలాగా 10,000 వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకు ఎత్తి పెట్టుకోవాలి, టాబ్లెట్లని ఇతర ఖర్చులు కానీ. అలాగా ఇంకా ఇలాగే పోతూ ఉంటే ఇంకా మనం అన్నం తినకుండా ఏం బతుకుతాము? ఇంకా మనం అన్నం తినడానికి కూడా లేకుండా ఏదైనా టాబ్లెట్స్ అలాంటివి తయారు చేసుకోవాలి. ఇప్పుడు అభివృద్ధి, ఇప్పుడు మాకు మేము చేసే అభివృద్ధి, మీరు చేసే అభివృద్ధి కంటే మా గ్రామం చాలా అభివృద్ధిగా చాలా బాగుంది. మీరు కొత్త అభివృద్ధి అని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉపాధి కల్పించే అంత ఇదిలో లేదు. కరేడైతే అభివృద్ధిగానే ఉంది. మీరేమన్నా అభివృద్ధి చేయాలనుకుంటే జనాలకి, రైతులకి గిట్టుబాటు ధరలు ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసి అభివృద్ధి తీసుకొస్తే చాలా బాగుంటుంది. అంతేగాని పొలాలు తీసుకుంటా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఎక్కడో బ్రతకండి. ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారు, ఇప్పుడు మత్స్యకారులు అందరూ వెళ్తారు, వాళ్ళతో పాటు సముద్రం వస్తుంది, ఆ సముద్రం అక్కడే ఉంటుంది. మేము అక్కడ నుండి మాకు కావాల్సినవి మేము తీసుకుంటూ మేము మా జీవన విధానాన్ని మేము సాగిస్తూ ఉంటాం. కాబట్టి మీ అందరూ కరేడుకి సపోర్ట్ చేసి మా ల్యాండ్స్, మా ఇల్లులు పోకుండా, మీ ఇల్లులు ఎక్కడికి పోవంటారు, కానీ ఒక రైతులు అనేది లేనప్పుడు, అక్కడ మాకు ఒక పని అనేది లేనప్పుడు మేము ఖచ్చితంగా వలస వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి కరేడుకి రాకుండా చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. రామరెడ్డికి నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఈరోజు ఈ కమిటీ చేసినందుకు గాను, ఈ పసిపంచాల ద్వారా అందరూ వచ్చినందుకు గాను మా కష్టాలు మేము చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. అందరూ వచ్చి మాకు మద్దతు ఇస్తామమ్మా మీకు నానంటే మాకైతే మరీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మా కోసం మీరందరూ ఈ పనులన్నీ వదులుకొని మాకు వచ్చి మీరు సహాయం చేస్తామమ్మా అంటే మాకు అసలు పట్టుకులేని ఆనందం కలిగింది. ఎందుకంటే మా రెడ్డి గారు స్వతంత్రంగా పోయి ఎక్కడో బతుకుతున్నాడు. మా ఊరు ఒక రాజధాని అంటిది. మా ఊరికి 16 గ్రామాలు సొంత
ఇచ్చిన కరేడు. కానీ కరేడులో ఈ తల్లి తండ్రి అనే వాళ్ళు పోయి పక్కన బతుకుతున్నారు. ఈ లేబర్ని మనం ఎక్కడైనా ఏడవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు అన్నట్టుగా ఈ కంపెనీ వాళ్ళు మా మీద దాడి చేయడం జరిగింది. గ్రామాలలో గ్రామ సభలు పెట్టుకోకుండా దొంగతనంగా ఈ నోటీస్ అనేది పంపించారు. అప్పుడు దాకా మాకు తెలియదు విషయము. ఎందుకంటే ఆ కరేడులో ఉన్న పెద్దోళ్ళంతా ఏడో బతుకుతున్నారులే, ఉన్న పిల్లల్ని మనం తరుముకోవచ్చు అన్నట్టుగా మరి వీళ్ళు ఫ్యాక్టరీ కడతాము, మీ కాలనీలు ఎత్తేస్తాము, కరేడులో ఉన్న భూములన్నీ మేము తీసేసుకుంటున్నాము. నన్ను రోజుకొకరు శాంపులోకి వస్తున్నారు మా ఊరికి. ఇప్పటికాడ ఏడంకాడ బడులలో వెళ్తున్నా కానీ ఆటోలలో ఆ పిల్లలు మనల్ని ఉంటారా పోతారా అని అంటున్నారు. కానీ మా రెడ్డి గారు మన బిడ్డలు అన్యాయం అయిపోతారని మా రెడ్డి ఆడ చెన్నైలో ఉండి ఇక్కడ దాకా వచ్చి మాకు తోడుగా నిలబడి మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని కాపాడటానికి వచ్చాడంటే మా రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఎంతో ఇంద్రమ్మని ఆడికి వస్తే ఎందుకయ్యా పంపించాలి, ఎందుకు మేము ఉండలా, మేము మీకు ఏదో చేస్తాం కదా, మీతోటి మేము కూడా తిరుగుతాం కదా అని చెప్తున్నాడు అంటే ఎమ్మెల్యే గారు. మనం అంతా ఐస్ వేసుకొని మనం తిరిగి పోలీసులు అరెస్ట్ చేయి అన్ని చేసినాక ఆయన వచ్చి ఆయన చేసేది అది గొప్పతనాక. అది కాబట్టి మేము కమ్ముడు పాదర్చలేదు. ఈరోజు మీరందరూ వచ్చి మాకు సహాయం చేసినందుకు మా రెడ్డి గారు మాకు తండ్రి అని నిలబడ్డందుకు మేము కూడా ఈ పోరాటంలో మా కాలనీ మొత్తం ఒక మాట మీదుగా వచ్చి నిలబడి పోరాటం చేస్తాము. మన ఊరికి నింపుకుందాము, కొన్ని కాలనీలు పాకోకుండా అటు పోకుండా ఇటు లాక్కుందాము, మన ఊరికి మనం కాపాడుకుందాం. మీకు అందరికీ ధన్యవాదాలు. మీరు సహాయం చేయండి సార్. నాకు నేను అంతగా మా ఊళ్ళోకి ఇండోషియల్ కంపెనీ వాళ్ళు ఇద్దరు వచ్చారు. మీ ఊళ్ళో ఎన్ని ఉన్నాయి, ఎంతమంది జనాభా ఉన్నారు, మీరు ఇక్కడి నుంచి వెళ్తే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీకేం కావాలని అన్నీ అడిగారు. నేనైతే ఇది నా ఒక్కడే ఆగదు, నేను కట్టమంటే మీరు కట్టరు. అందుకని ఏంటంటే మా పంచాయతీ పరిధిలో ఎవరైతే జరుగుతుందో ఆ పద్ధతిలో పోతాం. కానీ మేము కట్టమని చెప్పు, వద్దు అని చెప్పు. అయితే మేమైతే ఇక్కడి నుంచి వెళ్ళాం. ఈ వాతావరణం, ఈ గాలి, ఎక్కడెక్కడో తిరుగుతాం, కరకోటకి వెళ్తాం, రైతుపల్లికి వెళ్తాం. 5 ఎకరాల భూమి సాధించాం. ఎలా సాధించాం? ఒక్క గ్రామమే, మా ఒక్క గ్రామే సాధించుకున్నాం 105 ఎకరాలు. అట్లాగే ఈ ఇండోసీ కంపెనీ మమ్మల్ని లేపుతానంటే మా ఊరు ఒకటైనా సరే మేము ఎదుర్కొంటామని చెబుతుంది. మా తాతగారు మా నాన్నగారు అందరూ అక్కడే ఉంటే అక్కడే ఉంటారు. కానీ మాకందరికి కూడా మా ఊరే ధైర్యం, కలిగే ధైర్యం. అది మా ఊరిని ఆ గ్రామం ఉండాలి, ఆ గ్రామం ఊరు ఉండాలి, ఆ ఊరికి పొలాలు ఉండాలి. చుట్టుపక్కల గ్రామాలకి అందరికి కూడా దృష్టి కావాలని కూడా ఆ ఊరు మంచి ఫలితం ఇచ్చేది, పనులు ఇచ్చేది, బయట దేశాలకి పోకుండా చేసుకోగలిగిన గిరిజనులు ఉన్నారు. మా ఊళ్ళో చదువు తక్కువైన గిరిజనులు, ఎవరికి కూడా చదువు లేదు. అందుకని ఆ గ్రామాన్ని కట్టుకొని ఆ గ్రామం పనులు చేసుకుంటూ జాగ్రత్తగా ఆ పనులు చేసుకుంటూ జాగ్రత్త అలాంటి కంపెనీలు వచ్చి పొలాలు ఇచ్చి ఆ ఊరిని బంధుబాధం చేస్తున్నాం. దానికి మేము ఉంటున్నాం. ఊరు ఉండాలి, పల్లెలు ఉండాలి. ఊరు బాగుంటే పల్లెలు బాగుంటుంది. అదే ఊరికి అందరూ కూడా దయచేసి మా ఊరికి సాయం చేయడం కోరుకుంటున్నాం. ఉద్యోగాలే ఇస్తారు. ఇంటర్ చదవడం, మా డిగ్రీ చదవడం, 5-3 రకాలు చదవడం. మాకు ఏ ఉద్యోగాలు ఇస్తారు? ఫ్యాక్టరీలో ఏదో ఊరాలు ఇస్తారు కానీ మాకు ఇవ్వరు కదా. మా ఊరు నుంచి మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు. అక్కడికి వెళ్ళి మేము ఎలా బతకాలి? నిద్ర లేస్తే ఉదయం ఏదో దాని 3 గంటలకు లేస్తే సాయంత్రం 1 గంట 2 గంటలు అవుతుంది మన పని చేస్తే. ఆ కట్టి కొట్టుకొని పొద్దు ముగ్గులో అలసిపోతూ వచ్చి మళ్ళీ సాయంత్రం లేసి మళ్ళీ అదే టైంకి మేము వెళ్ళాలి. ఈ ఫ్యాక్టరీలో చేరే ఉద్యోగాలు చేయాలంటే మా వల్ల కాదు.
అంటే ఒక్కోసారి అయితే 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు కాయకోతలకి సఫలకాయ కోతలకి. ఆ 100 రూపాయలు మాకు చాలు. సంఘాల తరపున మీరు మాకు రేట్లు పెంచాలన్నా మీరు రావాలంటే మాకు ఉద్యోగాలు నడిపి మాకు రేట్లుగా మాకు ఇప్పుడు ఈ రోజు 400, అంతకుముందు అయితే 100 రూపాయలు 200, మగ మనిషికి 200 ఇచ్చే టైంలో ఆడ మనిషికి 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు సంఘాల తరపున మమ్మల్ని ఎంతో కృషి చేస్తూ వాళ్ళు శిలకాలం ఉంది నా కాలనీ పక్కనే. ఆ సాగు భూములు కూడా కట్టాలేదు, కట్టాడే లేదు. ఆ భూమి తీసేసుకున్నా కానీ తీసేసుకుంటున్నారు అట్టే తీసేసుకుంటారు. కానీ మాకు అప్పుడు 1978లో మా తాత రామయ్య గారు వీళ్ళందరూ ఏకరీతిగా జయించి పోరాడారంటే ఈరోజు మనం నెల్లూరు జిల్లాలో కూడా ఉన్నామంటే మాకు అండగా మా కార్యకర్తలు అండగా మాకు ప్రతి నిమిషం మాకు అండగా ఉంటున్నారు. తరపునే మేము మా గ్రామంలో కరేడు మండలంలో కూడా మా పార్టీలో కానీ అందరూ మాకు అండగా ఉండి పేద ప్రజల్ని మనం కాపాడుకోవాలా అని ఒక అండగా మాకు ఉంటున్నారు. అని మాకున్న పొలాలలో కూడా ఎకరా పొలాలు ఇచ్చున్నారు. అవన్నీ మాకు రావు, ఇతర దేశాలకు పోతే మాకు రావు, మా గ్రామాన్ని వదిలేస్తే మాకు రావు. అందుకనే సాగుకైనా సిద్ధంగా మాది 300 గడప. ఈ గడప నుంచి మేము పావని కూడా తీర్మానం చేసుకుంటున్నాం. కానీ కొంతమంది వచ్చేసి మీకు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతారా, లేకపోతే ఇంట్లో కట్టిస్తే వెళ్ళిపోతారా అంటారు. ఇల్లులు కట్టుతారు, డబ్బులు ఇస్తారు, వెళ్తాం, గేదెలు గొర్రెలు కొనుక్కున్నాం. అవన్నీ మేపకండి అక్కడ పొలాలు ఇస్తారా, మాకు ఇసలాంటి తిరిగేదానికి ఉంటుందా, మేము ఉండేవుగా. అదే మా ఊర్లకు మేపుకుంటాం, గొర్రెలు మేకలు శిశువాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు అవి మేపుకున్నాం, మేము పొలాలు పనికి వెళ్ళి చేసుకుంటున్నాం. కానీ మాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకే మా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ వివరాలు ఉన్నాయి. ఇది ఒక కిడ్ ప్రోకో కంపెనీ. ఇది 3 పార్టీల త్రయంతో ఏర్పడ్డ కంపెనీ. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ ఈ 3 కంపెనీలు కలిపి 69,000 కోట్ల ప్రాజెక్టులో 58% రూపాయల్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్స్ కింద ఇచ్చేటట్టుగా ఈ కంపెనీ తయారైంది. అంటే 69-70 కోట్లలో 35,000 కోట్ల రూపాయలే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. అంటే ప్రజాధనాన్ని అటు కొల్లగొట్టి ఒక కంపెనీకి అప్పచెప్పడం, 8,348 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కొని ఒక కంపెనీకి అప్పచెప్పడం, ఇట్లా ఒక రాజ్యం అనేది ఒక దౌర్జన్య రూపం తీసుకొని రైతులకు ఉన్నటువంటి జీవనాధారాన్ని లాగేసి వాళ్ళని బానిసలుగా దిగదార్చి ఒక కంపెనీని ఏర్పాటు చేయడం అనేది ఇది ఎలాంటి అభివృద్ధి? ఇది అసలు అభివృద్ధేనా? అందుకని ఈ అభివృద్ధి నమూనా అనేది ఒక న్యూ ఎకనామిక్ పాలసీస్ లో భాగంగా వచ్చింది. ఈ కరేడులో ఉండేటువంటి ఇండోసాల్ కంపెనీకి వ్యతిరేకంగా కరేడు రైతులు, కూలీలు, ముఖ్యంగా యానాదులు 1300 నుంచి 14 మంది దాకా కుటుంబాలను యానాదులు 16-17 వేల జనాభాలో యానాది కుటుంబాలు ఒక 5-6 సంఘాలుగా ఏర్పడి వాళ్ళు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. యానాదులు అంటే జీవితాల్లో సామాజిక చట్టంలో అట్టడుగున ఉండేవాళ్ళు. వాళ్ళు కనీసం 100కి 20 నుంచి 25 మంది దాకా యానాదులకి కొద్దిగా భూమి ఉంది, చదివించుకుంటున్నారు. యానాది కుటుంబాల్లో ఒకరిద్దరు డాక్టర్లు కూడా అయ్యున్నారు. ఇంత వెనకబడినటువంటి యానాది కుటుంబం కరేడు గ్రామంలో కుటుంబాలు ఒక ప్రత్యేకంగా వాళ్ళు ఎదిగి సామాజిక స్రవంతులు కలిసేటువంటి అభివృద్ధిలో ఈరోజు ఇండోసెల్ కంపెనీ తోటి ఆ వందలాది యానాది కుటుంబాలు ఈరోజు మరలా వాళ్ళు చెట్టులు పుట్టలు పట్టుకొని అనాథల్లాగా హైవేల చుట్టూ జరగాల్సిన పరిస్థితి ఈ అభివృద్ధి నమూనాలో వస్తూ ఉంది. కాబట్టి రైతులు వాళ్ళు ఇస్తారా తర్వాత సంగతి వ్యవసాయం అనే దాన్ని ధ్వంసం చేసి కంపెనీలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ దేశంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ఇండోసాల్ కంపెనీకి వ్యతిరేకంగా రైతులు, కూలీలు, యానాదులు, బీసీలు, మత్స్యకారులు అందరూ కూడా మత్స్యకారుల జీవనం కూడా ధ్వంసం అయిపోయింది అక్కడ ఓట్లు రావడంతో. ఇందాక ఆ మత్స్యకారు కుటుంబాల నుంచి కూడా చెప్పున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో
భూసేకరణకి వ్యతిరేకంగా దేశంలో చాలా పోరాటాలు ముందుకు వచ్చినాయి. వాటిని అణిసివేయడం జరిగింది. వందలాది మంది మీద కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, తాడాలు, ఎన్నో కేసులు పెట్టారు. కానీ కరేడు రైతులు ఇటీవల కాలంలో మనం చూసినప్పుడు రైతాంగ పోరాటాన్ని, రైతుల భూమిని కూడా అమరావతి పేరుతోటి ఒక పెద్ద అభివృద్ధి భూషణ చేయించి అందరూ నోటు మోయించి అమరావతిలో ఎంత విధ్వంసం జరుగుతుందో పంట పొలాలు మనం చూస్తున్నాం. కానీ కరేడు రైతులు భూమి కోసం, వ్యవసాయం కోసం మరొకసారి ఆ పోరాటానికి వచ్చి మేము వ్యవసాయాన్ని నిలుపుకుంటాము, రైతులు నిలుపుకుంటాము, గ్రామాన్ని నిలుపుకుంటాము, పచ్చడి పంటల పొలాలు నిలుపుకుంటామని ఉద్యమంలో ముందుకు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలనే కాకుండా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని, గ్రామీణ ప్రజల్ని, ఉద్యమకారుల్ని ఒక రాజ్యానికి వ్యతిరేకంగా, ఒక దౌర్జన్యకాండతో వస్తున్నటువంటి కంపెనీకి వ్యతిరేకంగా ఆ ఉద్యమంతో ఒక ఆదర్శంగా పడ్డారు. కాబట్టి ఇక్కడ హాజరైనటువంటి మనం అందరం కూడా ఆలోచన చేసుకొని ఐక్య కార్యాచరణగా ఉండి జిల్లాలో ఏం చేయగలుగుతాం, రాష్ట్రంలో ఏం చేయగలుగుతాం, మొత్తంగా కరేడు ఉద్యమాన్ని పక్క మార్గం పట్టించకుండా, వాళ్ళ ప్రలోభాలకి లోను కాకుండా, రాజ్యము, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళు చేసే కుట్రలు, కుతంత్రాలకు లోను కాకుండా వాళ్ళని ఐక్యంగా ఎలా ఉంచి కరేడు రైతు ఒక్కటై నిలవాలి, అక్కడ వ్యవసాయం గెలవాలనే నినాదాన్ని మన జిల్లాలో ఉండేటువంటి అన్ని పార్టీలు కూడా ఒకే గొంతుగా నిలబడి వాళ్ళ సూచనలు, సలహాలు ఇస్తూ ఆ కరేడు రైతు ఉద్యమాన్ని, కరేడు గ్రామాన్ని, వ్యవసాయాన్ని మనం నిలుపుకుందాము. అట్లని విధ్వంసకర అభివృద్ధికి వ్యతిరేకంగా కరేడు రైతుల పోరాటాన్ని ఒక నమూనాగా ఇంకెక్కడైనా కానీ భూసేకరణ పేరుతోటి రైతాంగ భూముల మీదకి వస్తే కరేడు రైతుల్లాగానే పోరాడుతా ఉన్నట్టుగా మన ఉద్యమాన్ని నిలబెట్టాలి. దానికోసం మీ అందరూ సహకారాల కోసము ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. కాబట్టి అందరం కలిసి చేసి కలిపి కరేడు రైతులకి, ఆ గ్రామాన్ని, వ్యవసాయాన్ని మనం కాపాడుకున్నాం. ఓకే, 2 విజయాలు సాధించున్నాం. ఒకటి, జాతీయ రహదారిని ఎలాంటి భయం లేకుండా అది దిగ్బంధనం చేశారు, దాంట్లో విజయం సాధించారు. రెండో విజయం, గ్రామంలో ఐక్యంగా అందరూ ఉండి మన గ్రామ సభ జరిగేటప్పుడు భూమి ఇవ్వమని చెప్పారు. ఈ 2 ప్రమాణమైనటువంటి విజయాలు. భవిష్యత్తులో కూడా పోరాడితే ఖచ్చితంగా సఫలమవుతుంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని అభ్యుదయవాదులందరూ కూడా దీన్ని బలపరుస్తారు. ఆ విధంగా రానున్న కాలంలో వాళ్ళు పోరాడాలని చెప్పి నేను కోరుతున్నాను. మామూలుగా ఇది ఇందాక సాగర్ గారు చక్కగా చెప్పారు. కేంద్రము, ఆ రాష్ట్రము, తెలుగుదేశం పార్టీ, ఈ 3 పార్టీలు వాళ్ళు నీకిది నాకిది దాని బేసిస్లో రాజ్యాంగబద్ధంగా ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని కారు చౌకగా కొద్దిమంది వ్యక్తులు కొట్టేయడం, వాళ్ళ కాడి నుంచి మళ్ళీ ఈ రాజకీయ పార్టీ, ఈ 3 పార్టీలు అభివృద్ధి తీసుకునేదానికి పెట్టినటువంటి ఇది తప్ప ఇంకోటి కాదు. చాలా దుర్మార్గమైనటువంటిది. దీన్నే ఏంటంటే రాజకీయ పరిభాషలో క్రోనీ క్యాపిటలిజం అంటే ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క ఆస్తుల్ని కారు చౌకగా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం చేత నోటిఫికేషన్ ఇవ్వడం, వాళ్ళు రైతులు ఇవ్వమన్నా కూడా అనేక రకాల పద్ధతులు భయపెట్టి తీసుకోవడం అనేటువంటి సిస్టాన్ని ప్రభుత్వాన్ని ఉపయోగించుకునే చేయడం అనేటువంటి మధ్య కొత్తగా వచ్చినటువంటి క్రోనీ క్యాపిటలిజం. కొద్దిమంది పెట్టుబడిదారుల దగ్గర ఆస్తి చేరడం, వాళ్ళే ప్రభుత్వాన్ని శాసించడం అనేటువంటి సిస్టమ్ భారతదేశంలో పాల్గొంది. చాలా దుర్మార్గమైంది. అందువల్ల దీన్ని రైతులు అందరూ అండతో విజయం సాధించవచ్చు అని చెప్పి నేను కోరుతున్నాను. తర్వాత మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ మన ప్రైవేట్ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ప్రభుత్వం సేకరించేటువంటి పబ్లిక్ వాళ్ళు 1 కోటి రూపాయలకి రైతుల దగ్గర 10 లక్షలకి 5 లక్షలకి తీసుకొని ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏపీ గవర్నమెంట్ 1 కోటి రూపాయలకి పరిశ్రమలు అమ్ముకున్నారు. అంటే రైతుల దగ్గర తక్కువ తీసుకొని ప్రభుత్వ సంస్థే, పారిశ్రామిక సంస్థ, వాళ్ళు 90 లక్షలకి అదనంగా అమ్ముకున్నారు ఎకరాన్ని. ప్రభుత్వం రైతుల భూముల మీద వ్యాపారం చేస్తుంది. ఎంత దుర్మార్గం చెప్పండి. వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిశ్రమలకు తక్కువకి ఇస్తారు, ఇంకొక రైతు చేస్తారు. ఇవే కాకుండా ఈ భూములు ఎందుకు తీసుకుంటున్నారంటే, ఈ భూములు పెట్టుకొని బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుంటున్నారు. మరి ఈ పరిశ్రమకి పెట్టేదానికి మొత్తం 60,000 కోట్లయితే దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 40,000 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో
పరిశ్రమ పెట్టి అక్కడ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారనేటువంటి సాగు చూపించి 40,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దానికి సబ్సిడీలు కింద ఇస్తాం. ఇదెంత దుర్మార్గం. అందుకని ఈ భూములు పెట్టుకొని వాళ్ళు 1,000 కోట్ల రూపాయలు రుణాలు తెచ్చుకుంటారు. ఉదాహరణకి మేము మన ముతుకూరు మండలం కృష్ణాపట్నం గ్రామానికి వెళ్ళినప్పుడు 2020లో 2,600 ఎకరాలు రైతులకు 7,20,000 ఇచ్చి ఒక ఎకరా తీసుకుంటే దాని మీద మన దీని సందర్భంగానే మేము ఈ మధ్య అక్కడ పోయినప్పుడు ఇది బయటపడింది. ఒక ఎకరాకి 80 కోట్ల రూపాయలు 17,700 కోట్ల రూపాయలు రిలయన్స్ వాళ్ళు అప్పు తీసుకుంటారు. రైతులకు ఇచ్చింది 7,20,000. ఇప్పుడు ఈ భూములు మంచి భూములు కాబట్టి ఈ భూముల మీద ఒక్కొక్కరు ప్రభుత్వం బ్యాంకులు అని వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఎకరా మీద 50 కోట్లు 100 కోట్లు కూడా తీసుకుంటారు. ఇది ఈ విధంగా దోపిడీ జరుగుతుంది. అందువల్ల ఏంటంటే రాను భారతదేశంలో పరిశ్రమ చాలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద పలుకుబడి సంపాదించి ఈ విధంగా రైతులు భూములు కాల్చోకుండా చేస్తున్నారు. తల నుంచి నమస్కరిస్తూ ఈ పోరాటానికి మా వంతు మద్దతు ఉంటుందని చెబుతూ సెలవు తీసుకున్నాం. భూసేకరణ చేస్తే పక్కన ఎక్కడన్నా పోయి కొనుక్కుంటారు, దాన్ని సాగు చేసుకుంటారు, ఏదో ఇబ్బందులు పడతారు. ఇక్కడ ఏంటంటే ఆ వాతావరణం, అక్కడ ఉండే నీటి లభ్యత, అనుకూలతలు వేరే గ్రామాల్లో రావు. ఇక్కడ ఉండే సన్న రైతులు, చిన్న రైతులు పగలంతా పుట్టపోతతో నీళ్లు పోసేవాళ్ళు. ఒకప్పుడు ఆడవాళ్ళు ఎక్కువజాముల బస్సుల్లో సింగరాయకుండా, కందుకూరు, ఆ ఒంగోలు ఆ ప్రాంతాలకు పండించిన కూరగాయలు తీసుకెళ్ళి అయ్యమ్ముకొని బతికేవారు పరిస్థితుల్లో ఉంటాయి. అటువంటి వాళ్ళు ఇవాళ ఏదో మేము ఎంత ఇస్తాం మీరు పొలం ఇచ్చేసేయండి, మీ అందరికి ఉద్యోగాలు ఇస్తామని సోదరు చెప్పినట్టు ఎక్కడ ఉద్యోగాలు వాళ్ళకి 50 వయసులో ఏమిస్తారు, ఏం చేయగలరు? ఈ పరిస్థితులు ఆ విధంగా కనుక జరిగితే ఈ రైతులు బయటికి వెళ్ళి బతకలేరు. ఆ విధమైన అవకాశాలు ఉండే వాళ్ళ భూమి కూడా దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? 15-20 అడుగుల్లో నీళ్లు ఉన్నాయి, 5 రోడ్లు దాటి ఎవరికి వచ్చామంటే నీళ్ళే ఉండవు. వాళ్ళు ఎక్కడ పంటలు పండించుకుంటారో ఎక్కడ తీసుకెళ్ళి అమ్ముకోవాలి. కాబట్టి వాళ్ళు కేవలం అందరూ వాళ్ళు అన్నట్టు మనం శ్రమనైనా చేస్తాం కానీ పొలాలి అన్న మాట వాళ్ళు మామూలుగా అదే. వాళ్ళ పొలం తీసుకుంటే వాళ్ళు చచ్చిపోతారు, తిండి తిప్పులు ఏమి ఉండవు, వాళ్ళు వేరే మార్గాలు లేవు. 2,000 మంది కూలీలు ఎక్కడ పోయి బతుకుతారు? ఏ ఊరు కూలీలు అక్కడే ఇప్పుడు ఉన్నారు. వీళ్ళు 2,000 మంది ఇంత జనం బయట బతకాలంటే కష్టం. కాబట్టి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే మన పని. అందరు కలిసి ఒక గ్రామంగా వ్యతిరేకించాలంటే కష్టం. కాబట్టి మన జిల్లా తరఫున రాష్ట్ర స్థాయిలో అయినా మనం అందరం సహకరించి మనం మంచి మనసు చేసుకొని మనకి సహకారం అందిస్తే అక్కడ రైతులు బాగుపడగలరు. బయట ఉన్న రైతులు కూడా ఈరోజు కరేడు మీద ప్రేమతో అంత అనుకూలతలు ఎక్కడ దొరకవు. ఏ పల్లెల్లో కూడా విధమైన అనుకూలతలు ఉండవు. నీటి లభ్యత మటుకు చాలా బాగుంటుంది. మనమంతా మినరల్ వాటర్ మనం కొంత అవుతాం కానీ కరేడు కావాల్సిన ఈ రోజుకి లేదు. కరేడులో ఎక్కడ బోరేసినా మినరల్ వాటరే దొరుకుతుంది. అటువంటి అన్ని వదిలేసి నీళ్లు కొనుక్కుంటాయి, పాలు కొనుక్కుంటాయి, అన్నీ చేయాలంటే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే డబ్బు కూడా 2 సంవత్సరాల కన్నా ఎక్కువ. ఆ తర్వాత ఎలా బతకాలా ఎవరు పట్టించుకోరు. కాబట్టి పూర్తిగా మనం దీన్ని వ్యతిరేకించడమే ఏకైక మార్గం. ఎంత దూరమైనా పోరాటం చేయాలా, మనందరం అక్కడ ఆ గ్రామానికి సహాయం చేయాలా అని చెప్పి ఈ పోరాటంలో నేను కూడా భాగస్వామ్యం అవుతాం, ముందుంటాం. అందరితో చెప్పి సెలవు. మీరు జరగలేదు ఈ జిల్లాలో, అది గుర్తు పెట్టుకొని రైతాంగం పట్ల జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు ఆ నియోజకవర్గంలో ఆ ప్రజలు ఎంతో ఇదిగా ఓట్లేసి గెలిపిస్తే ప్రజలు చెప్పేది ఒకటి, ఆయన చెప్పేది ఒకటి. అబద్ధాలు కోరు. నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు చేత కానీ ఎమ్మెల్యేగా ఇప్పుడుకే జిల్లా మొత్తం కూడా అయిపోయింది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పనికి మాలిన ఎమ్మెల్యేగా నిన్ను గుర్తిస్తారు. అబద్ధాలు జవాబు. నిజంగా ఆ పేదోళ్ళు ఆ రైతులు నీకేం చెప్పారో అది చెప్పు. అది చెప్పకుండా వాళ్ళు చెప్పేది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి. ప్రెస్ వాళ్ళని నువ్వు మేనేజ్ చేస్తే ఇక్కడ ప్రజలు ఎవరు కూడా క్షమించరు.
మొత్తం మీద కూడా తిరుగుబాటు మొదలైపోయింది. జాగ్రత్తగా మాట్లాడి కరేడు రైతులు జోలికి రావాకు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యేని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మన లోకేష్ బాబు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ఉద్యమం జరుగుతుంది, రైతాంగం అందరూ కూడా కదిలి వద్దంటున్నారు, దానికోసం ఆలోచిస్తాం అనే ఆలోచన లేకుండా ఇక్కడ ఉండే రైతుల్ని, పోలీసు వాళ్ళని, వాళ్ళందరినీ కూడా రెచ్చగొడితే, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెచ్చగొడితే ఇక్కడ గ్రామంలో అన్ని ఏరియాల్లో తిరిగి జనం అంతా కూడా ఐక్యమైతే నువ్వు, నీ పార్టీ, నీ తెలుగుదేశం నాయకత్వం, మీ కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, అదేవిధంగా సబ్ కలెక్టర్ కానీ వీళ్ళెవరిని కూడా లెక్క చేయరు. అందుకోసం ఇంకనైనా కానీ లోకేష్ నువ్వు అర్థం చేసుకో, మీ ఏరియాలో చాలా ఉన్నాయి పనికి మాలిన భూములు, కడప కానీ, కర్నూలు కానీ, అదేవిధంగా గుంటూరు ఏరియాలో అదంతా కూడా పర్వత భాగాన చాలా భూములు ఉన్నాయి, కడపలో ఉన్నాయి, నీ చిత్తూరులో ఉన్నాయి. ఎన్నిట్లో అక్కడ పెట్టించవయా? ఈడ మన పోతే మేము ప్రజలు చెప్తున్నాడు 20 సెంట్లు భూముల్లో మేము నెలకి 20,000 సంపాదించుకుంటాం, మేము ప్రశాంతంగా జీవిస్తున్నాం అని చెప్పి అంటున్నారు. అటువంటి రైతాంగాన్ని భూములు లాక్కునే దానికోసం నువ్వు, మీ నాయన, ఇప్పుడు ఆయన మన రత్న చెప్పినట్టు పిచ్చి పచ్చి పనులు చేసే పవన్ కళ్యాణ్, అదేవిధంగా మతరత్న బీజేపీ వాళ్ళు మాటలు విని మీరు ప్రజల ముందుకు వస్తే ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు. కాబట్టి మీరు ఆ విధమైన పరిస్థితి రానివ్వకుండా ప్రజలందరూ కూడా ఐక్యమై తిరగబడే పరిస్థితులు కాకుండా కర్రేడు రైతులు చేసే ఉద్యమానికి మేమంతా కూడా మా రైతు సంఘం కానీ, మా పార్టీ కానీ అన్ని ప్రజల్ని కూడా ఇందాక అన్న చెప్పినట్టు ఆ బ్యాచ్లు కూడా చేపికి తగ్గించుకొని తిరిగి కర్రేడు రైతుల కోసం ఈ జిల్లా మొత్తం కూడా కదలుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని మా రామకృష్ణ గారు నేను తీసుకొస్తానని చెప్పేసి చెప్పారు. కాబట్టి మేము దానికి కట్టుబడి ప్రతి గ్రామంలో కూడా మేము కూడా కర్రేడు రైతుల కోసం తిరిగి వాళ్ళందరూ కూడా సంఖ్యభావం జరిగేదానికి మేము రాత్రి పగుళ్ళు వాళ్ళకి అండగా ఉండేదాని కోసంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి అధ్యక్షుల వారికి అక్కడ వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రైతు టెంకాయ చెట్లు, అరటి చెట్లు, మామిడి చెట్లు, ఉరి 5 గేదెలు పెట్టుకొని ఎంతో ప్రశాంతమైన జీవితం అయితే ఆయన్ని పంపించలేస్తామంటే ఎంతో దుర్మార్గం అని ఈ చంద్రబాబు నాయుడు, బీజేపీ వాళ్ళు, ఆ జనసేన పవన్ కళ్యాణ్ నేను మార్క్సిస్ట్ని, నేను కార్ల్ మార్క్స్ ఏదేదో చెప్పాడు. అయిపోయింది ఆయన మాతో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నాడు. అయిపోయింది. తర్వాత ఇప్పుడు సనాతన ప్రపంచంలోనే అగ్రగణ్యుడు. ఇప్పుడు కడేరు ప్రజలు మనతో మాట్లాడిన మాటలు మనిషి జీవనాన్ని, ఐడెంటిటీని మన గ్రామాలు నిర్ణయిస్తాయి. ఇళ్ళు, పొలాలే కాదు, ఆ గ్రామ సమాధులు కూడా వాళ్ళ ఆస్తి. చనిపోతే కొంతమంది ఒక దగ్గర దహనం చేసుకుంటారు, కొంతమంది ఒక దగ్గర పూడ్చిపెడతారు, వేరే దగ్గర కూడా వాళ్ళు వాటిని పూడ్చిపెట్టుకోవడానికి సిద్ధపడరు. పండగల పేరుతో ప్రతి సంవత్సరం దర్శిస్తారు. ఇట్లాంటి వారసత్వము, మానసిక అనుబంధము కలిగినటువంటి నేలని నీకు దూరం చేయడం అంటే ఆ ఆలోచనే దుర్మార్గమైన ఆలోచన. మానవత్వం ఉన్న మనిషి ఎవరు కూడా కటిక పేదరికంతోనైనా పోరాడుతూ తను పుట్టిన గ్రామంలోనే మరణిస్తాడు కానీ వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. నేను ఎందుకు దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడన్నానంటే అట్లాంటి భావాలు కలిగిన వాళ్ళని 30,000 ఎకరాలు రాజధాని పేరుతో వదిలేటట్టు చేశాడు. వాళ్ళకి జరిగిన మాయ ఏమిటంటే ఈరోజు మీ ఎకరా 1,00,000 మీకు 100 కోట్లు ఇస్తే వస్తుంది ఒక్కొక్కరికి అని చెప్పేసరికి మానవ అనుబంధాలను కూడా వాళ్ళు డబ్బు పేరుతో మర్చిపోయి 30,000 ఎకరాలని, ఆ 30,000 ఎకరాలకి భారతదేశంలో ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనే పేరు, భారతదేశానికి బియ్యాన్ని అందించేటువంటి ఒక రైస్ బౌల్, భిక్షా పాత్ర. మామూలుగా కాంక్రీట్ అరణ్యాల్ని పంటలు మొక్కలు లేని ప్రాంతాల్లో నిర్మించండి. భగవంతుడనండి, మీరు ప్రకృతి అనండి, ఒక ఏరియాలో ఒక ప్రాంతంలోనే జల సంపదని, మత్స్య సంపదని, పంటలు పండే నేలని సృష్టిస్తారు. కొన్ని బీడు భూములుగా ఉంటాయి. బీడు భూముల్ని మనం ప్రకృతి సంపదగా మార్చలేము. ఉప్పు నీళ్లు పడే దగ్గర మంచి నీళ్లు పడేటట్టు
15 అడుగుల్లోనే బోరేస్తే మంచినీళ్ళు వచ్చేటట్టు ఏ టెక్నాలజీ మార్చలేదు. ప్రకృతి అనండి, దేవుడు అనండి ఇవ్వాల్సింది. అట్లా ఇచ్చినటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి సంపదని కాంక్రీట్ అరణ్యాల పేరుతో 30,000 ఎకరాలను ధ్వంసం చేసి అందరికీ అన్నం పెట్టే రైతునే తన భూమిని వదులుకునేటట్టు చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ ఈ ఇండో సోలార్ కంపెనీ అంటున్నారు కదా, తమాషా ఏమిటంటే పబ్లిక్ డొమైన్ లో అంటే బహిరంగంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో నేను ఇంత వ్యాపారం చేశాను, నాకు ఇంత ఆదాయం వచ్చింది అన్నటువంటి స్టేట్మెంటే లేదు. ఇమీడియట్ ఆర్థిక సంవత్సరంలో నువ్వు ఎంత వ్యాపారం చేసావు, నీకు ఎంత నష్టం వచ్చింది అన్న స్టేట్మెంట్ లేదు. అంటే ఏమి చేయలే. నువ్వు ఏ ఉత్పత్తులు చేస్తున్నావు, ఏ ప్రజలు వాడుతున్నారు, ఏ దేశాలకు ఎగుమతి చేస్తున్నావు, వివరాలు లేవు. అంటే అది దొంగ కంపెనీ. ఒక దొంగ కంపెనీకి భూములు కట్టబెట్టే దానికోసమే దానికి ఒక పేరు, ఈ వ్యవహారం అంతా నడుపుతూ ఉన్నారు. ఉదాహరణకి ఇట్లా చేసినందువల్ల నెల్లూరులో 30,000 ఎకరాలు పంట భూముల్ని కాంక్రీట్ అరణ్యానికి కట్టబెడితే నెల్లూరులో ఉన్న నాకు నష్టం ఏమిటి? నెల్లూరులో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. బాగా సంపన్నులు వాడు, ఆసుపత్రి వ్యాపారంతో దోస్తూ ఉన్నారు రోజు. కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రైతుల నుంచి సేకరించిన భూమిలో 25 ఎకరాలని నెల్లూరు కిమ్స్ హాస్పిటల్కి ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా. ఇక్కడ ఉచితంగా అన్ని కోట్ల రూపాయల భూమిని ఇస్తే ఆ విలువని నేను కూడా పన్నుల రూపంలో కడతాను. అట్లాగే కరేడులో ఉన్నటువంటి 1000 ఎకరాలను నువ్వు నీ అనుకూలకి ఇవాళ వ్యాపారం పేరుతో దోచుపెట్టి రేపు రియల్ ఎస్టేట్ తో వాడే అమ్ముకుంటాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారమే. కంపెనీలకు అవసరమైంది 200 ఎకరాలు 300 ఎకరాలు చాలు, మిగిలినవన్నీ వాళ్ళు రియల్ ఎస్టేట్ కి అమ్ముకుంటారు. నెల్లూరులో మీరు చూడండి, మాగుంట సుబ్రహ్మణ్యం అందరూ తెలుసుంటారు. ఆయన బాలాజీ స్టీల్స్ అని పెట్టాడు. ఇప్పుడు అదంతా రియల్ ఎస్టేట్ గా ఫ్లాట్లు వేసుకొని అమ్ముకుంటున్నారు. జరగబోయేది ఇదే. అందుకని మానవ సహజాతాలు తమ వారసత్వం, తమ ఊరు, తమ మర్రి చెట్టు, తన బడి, తన దేవడం ప్రకృతి ఇచ్చింది. నువ్వు బిడ్డలను నువ్వు పుట్టించలా. ఒక బిడ్డ కరేడు గ్రామంలో పుట్టాడు, పెరిగాడు, జీవిస్తా ఉన్నాడు. నువ్వు తరివేసే హక్కు నీకు ఎక్కడ? అది ఆ ఊరే కాదు, ఏ ఊర్లోనైనా నువ్వు ప్రజల్ని తరవడానికి లేదు. ఒకవేళ మీ మిత్రులకి ఏమైనా పెట్టదలుచుకుంటే ఇచ్చుకో. ఉప్పు నీళ్ళ భూములు, పంటలు పండని భూములు 8,000 ఎకరాలైనా ఇచ్చుకో, ప్రజలకు ఇవ్వద్దు. ఇది చివరిగా ఆ పెద్దామని నేను రామలక్ష్మణ్ అనుకుంటా BBC వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూశాను టీవీలో. అద్భుతంగా చెప్పింది, మీరు 10 లక్షలైనా ఇవ్వండి మా భూములు మేము వదలము అని. తర్వాత ఇందాక మాస్టర్ గారు ఆర్ట్ఫుల్ గా, ఎందుకంటే ఈరోజు దేశంలో మనం చూసినట్లయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఈరోజు పాలకులు పార్టీలు ఏవైనా కావచ్చు, అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, సమ్ XYZ ఎవరైనా సెంట్రల్లో అయినా సరే జరుగుతా ఉండేది రెండే. పెద్ద పెద్ద ధనవంతులకు సేవ చేయడానికి పబ్లిక్ సెక్టార్ ని, ప్రజల భూముల్ని కొల్లగొట్టి వాళ్ళు ధనవంతులు చేస్తున్నారు. ఈ రోజు దేశంలో వాళ్ళు మరింత ధనవంతుల మీద ధనవంతులు అవుతున్నారు. సామాన్య ప్రజలు తీవ్రమైన కష్టాలతో వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేకుండా, జబ్బులు చూపించుకోలేకుండా తీవ్రమైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి ఏదైనా ప్రజలకు మంచి చేయాలంటే వాళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడాలి. కానీ ఈ రోజు ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఈ రోజు ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కొమ్ము కాస్తున్నారు. కాబట్టి ఈ రోజు ప్రజల్ని భయపెట్టో, మోసం చేసో, ప్రజల్ని విడితీసో మొత్తం మోసం చేస్తున్నారు. కాబట్టి దాన్నంతా ఎదుర్కొని, అంటే చాలా గ్రామాల్లో ఇట్లాంటి ఉద్యమం వచ్చినట్టు మేము చూస్తున్నాము. ఎక్కడికి చదువుతారంటే ఇప్పుడు ఒక 5 లక్షలు ఇస్తారంటే 7 లక్షలు ఇస్తే చాలని లొంగిపోయే వాళ్ళు ఉన్నారు. లేదంటే పార్టీల పేరు మీద డివైడ్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కులాల మీద డివైడ్ అయ్యేవాళ్ళు. కానీ కరేడు ప్రజలు వీటికి ఏ దానికి లొంగకుండా ఒకే మాట మీద మా ప్రాణాలైనా ఇస్తాము, మా భూముల్ని కూడా మనం నిలబడం అనేది ఈరోజు చాలా గర్వించదగినటువంటి విషయం. కాబట్టి నేను అభినందిస్తున్నా. కరేడు ప్రజలకు ఇంకో మెసేజ్ ఏమంటే, నేను ఇదే విధంగా జరిగినటువంటి మరో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇచ్చిన తర్వాత ఎట్లుంటుందని నేను చూశాను.
ఇదే సత్యసాయిలు అంటే ఇంతకుముందు ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాలెడ్జ్ హబ్ అనే పేరు మీద భూములు కలెక్ట్ చేసినారు. అప్పుడు ఏం చెప్పినారు, మీకు అందరికీ ఉద్యోగాలు ఇస్తాము, ఈ ఫ్యాక్టరీలు పెడతాము, మీ ఇంట్లో ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఉద్యోగం అని చెప్పారు. సరే ప్రజలందరూ అంతేకాకుండా ఇప్పుడు అప్పట్లో 1,75,000 చెల్లిస్తామని చెప్పినారు. అది కరువు ప్రాంతం కాబట్టి వాళ్ళకి అది సరేలే అనుకొని ఒప్పుకొని వేసినారు. అదే 1,75,000తో కొనిన భూమిని చేసిందేమో 4 లక్షలు బ్యాంకులు అప్పు పెట్టేశాడు. ఇంకేం చేయలేనా, ఆ భూములు అట్లే ఉన్నాయి, ఫ్యాక్టరీని కట్టలే, ఒక ఉద్యోగం ఇవ్వలే. ఇప్పుడు దరిదాపు 15 ఏళ్ళు అయిపోయినా సరే ఏమీ జరగలేదు. 4 లక్షలకి బ్యాంకులో పెట్టేసి అంటే ఎంత 1,75,000 తక్కువని 4 లక్షలు అంటే 2,75,000 దరిదాపు 2,000 ఎకరాలంటే ఒక్క రోజులో ఆయన కోట్ల రూపాయలు సంపాదించుకొని వెళ్ళిపోయినాడు. ఆ భూములు అట్లా ఉన్నాయి. ఇప్పుడు రైతులు ఏమన్నా మీరు 15-16 ఏళ్ళు అయింది కదా, మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, భూములు ఫ్యాక్టరీలు పెట్టలేదు, దున్నుతామంటే లేదు, బ్యాంకులో ఉంది, బ్యాంకు వాళ్ళు వస్తారు. ఎవరికి ఇట్లా అయితే వచ్చినటువంటి డబ్బులు ఏమన్నా వాళ్ళకి ఉపయోగపడినాయి అంటే డబ్బులు వచ్చేపాటికే అల్లుళ్ళు, కూతుళ్ళు, కొడుకులు షేర్కి రెడీగా ఉన్నారు. ఒక రైతుకి ఎవరికన్నా 10,000 వస్తే పెద్ద కొడుకు వస్తాడు నా వాటా 3 లక్షలు అంటాడు, చిన్న కొడుకు వస్తాడు నా వాటా అండి, ఆడబిడ్డ అంతా ఇచ్చేసి ఈరోజు అంత భూమి ఉన్నప్పటికీ వీధుల్లో పడిండే తల్లిదండ్రులు ఈరోజు చాలా మంది వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. రేపొద్దున ఈ కరేడు ప్రజలు ఎవరైతే భూములు ఇస్తారో వాళ్ళు కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ గానే చెప్తున్నాను. కాబట్టి ఆ రోజు వీధిలో పడి ఆ విధమైన జీవితం గడిపేదానికి మీరు పోరాడండి, దీన్ని సాధించుకుంటారు. మీ యొక్క పట్టుదల చూస్తాంటే నేను గట్టిగా నమ్ముతున్నాను, కరేడు ప్రజలు విజయం సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. నేను ఇక్కడే కాదు, ఇదే విషయాన్ని కరేడు ప్రజలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో ఉద్యమాలు చేసి పంపిస్తాం. మీరు కూడా ఇక్కడ దాని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి, దాంతో ప్రభుత్వం నుంచి మీకు కూడా సపోర్ట్ వస్తుంది. మా ఏఐకేకేఎంఎస్ రాష్ట్ర వ్యాప్తంగా మీకు మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. గ్రామ ప్రజలకు విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. నాగరికతని అభివృద్ధి గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. కరేడు గ్రామం చాలా నాకు తెలిసినంత 40-50 ఏళ్ళలోనే అభివృద్ధి అయిన గ్రామం. ఎందుకంటే కరేడు నుంచి నెల్లూరు బస్సులు వచ్చేది, కరేడు నుంచి సాయిపేట బస్సులు వచ్చేది. అనేక గ్రామాలకు ఆ రోజుల్లోనే అభివృద్ధి చెందిన గ్రామం. ఇప్పుడు వీళ్ళు కొత్తగా అభివృద్ధి చేసేదే లేదు. కాకపోతే పాలకులు ఏం చేస్తున్నారంటే అందమైన పదాలు చెప్తున్నారు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు సంస్కరణల పేరుతో, సంస్కరణలు అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి పనికిరాని వాటన్నిటి తీసేసి మంచి పెట్టాలని, అట్ట కాకుండా దానికంటే పనికి మాలిని తీసుకొచ్చి ఇదే సంస్కరణ చెప్పడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది. అభివృద్ధి అనేది ఎక్కడా కూడా కమ్యూనిస్టులుగా మేము సిపిఐ వామపక్షాలు ఏవి కూడా వ్యతిరేకించడం లేదు. అమరావతిలో రైతులు ఇష్టపడి భూములు ఇస్తే ఏ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ప్రజాతంత్రవాదులు కానీ వ్యతిరేకించలేదు. ఇక్కడ కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే కరేడు గ్రామంలో మేము రామకృష్ణ గారు మేము పరిశీలించాం, అలాగే శ్రీనివాసరావు గారు మేము కూడా పరిశీలించాము. ఒక ఆమె చెప్పుకొచ్చింది 10 సెంట్లు భూమి ఉందంట, నెలకి 12,000 రూపాయలు సంపాదించుకుంటామా మేము భార్య భర్తలు దాని మీద ఆధారపడి. అలాంటి కుటుంబాలే దాదాపు 70% దాకా ఉన్నాయని చెప్పి నేను వాళ్ళు చెప్పడం జరిగింది. అంత మంచి వాతావరణం చెప్పడం. నేను మళ్ళీ చెప్పాలి, 10 అడుగులు 20 అడుగులు నీళ్లు ఉండటం. అలాగే అభివృద్ధికి అనేది సంబంధించి కరేడు గ్రామం ఇప్పటికీ అభివృద్ధి చెందింది, మీరేమీ దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. అలాగే కరేడు గ్రామం ప్రజలు అంగీకరిస్తే దాన్ని ఎవరు అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. మిత్రులు చెప్పినట్టుగా ఈ సోలార్ విద్యుత్తుని ఎక్కడైనా ఏర్పాటు చేయాలనుకుంటే కొండ ప్రాంతాల్లోనూ బీడు భూముల్లోనూ ఏర్పాటు చేసుకుంటే నిజమైన అభివృద్ధి జరుగుతుంది. కానీ దీన్ని రియల్ ఎస్టేట్ గా మార్చడానికి 100 ఎకరాలు 300 ఎకరాలు జరిపేదానికి 1000 ఎకరాలు తీసుకొని రియల్ ఎస్టేట్ గా మార్చడానికి ప్రజానీకం అంగీకరించదు. అలాగే రాజ్యాంగం ఎప్పుడు కూడా హింసకు పాల్పడదు. దరిద్రం ఏంటంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు హింసకు పాల్పడుతున్నాయి, కాగాల లాంటివి పెట్టేసి. ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అందరం కూడా ప్రజాతంత్రవాదులు అందరం కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలో మౌలికంగా ఎక్కడైతే పరిశ్రమలు పెట్టాలనుకుంటారో ఆ పరిశ్రమలు పెట్టే ప్రాంతంలో 20% కానీ పంటల పండే భూమి తీసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ తీసుకుని రాజ్యాంగం ప్రకారం కూడా ఉంది. ఏ విధంగా చూసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి తీసుకునేటటువంటి అర్హత లేదు. అయితే తప్పుడు పద్ధతుల్లో మేము తీసుకుంటామని చెప్పిన తర్వాత కరేడు గ్రామ ప్రజలు దాన్ని అడగించడం జరిగింది. దానికి దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగా మంచి ప్రచారం జరిగింది. ఈ విరోచితమైన పోరాటానికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అవసరం వస్తే 100 సంవత్సరాల పోరాటానికి మనం ఏమాత్రం వెనక తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పంట పండే భూముల్లో చెప్పే దాదాపు అక్కడ 1 సెంటు కూడా వేస్ట్ కాదు. మీరు చూసి ఎక్కడ 1 సెంటు వేస్ట్ కాదు. ప్రతి సెంట్లో కూడా 100
లేదా వేలంలో తప్పాలంటే రకరకాల పూలు వేసుకుని కూరగాయలు వేసుకుని తెస్తూ ఉంటారు. అంత మంచిది అంత బహుశా నేను కేరళ లాంటి చోట లేదంటే కృష్ణా జిల్లాలో కృష్ణా పరివాహక ప్రాంతాలు చూసుకుంటాం తప్ప ఇక్కడ చూడడం జరిగింది అనమాట. అది మెట్ట ప్రాంతం అయినప్పుడు కూడా మన్నేరు ఉండడం కానివ్వండి, సముద్ర తీరం దగ్గర ఉండడం, ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి అభివృద్ధి చెందిన గ్రామాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన అవసరం లేదు. ఈ అంశం మీద పరిశీలించిన తర్వాత మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు నిన్ననే సీఎం చంద్రబాబు నాయుడు లెటర్ పెట్టారు. ఈ అన్ని అంశాలు ఆ ప్రాంతం ఇప్పటికే అభివృద్ధి చెందింది, దీన్ని మీరేమి చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ ప్రజలకు వ్యతిరేకంగా కూడా మీరు ఏ విధమైన చర్యలు తీసుకోవడానికి లేదు. అలాంటివి తీసుకుంటే మీరు అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి అది ఇచ్చినప్పుడు మీరు తప్పు పెట్టారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నైతికంగా పోతారని చెప్పి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అవసరం వస్తే అసెంబ్లీని పుట్టడించడానికి కానీ, చంద్రబాబు నాయుడు పుట్టడించడానికి కానీ వామపక్షాలు ప్రజాతంత్రాలతో కరేడు గ్రామానికి అండగా ఉండి అందరం కలిసి సిద్ధం కావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మన్నేటి పక్కనే బిగిరిపల్లి పక్కనే గోడపల్లి ఆ గ్రామంలో ఉంటాను. నేను రామాయపట్నం దాకా పనిచేస్తూ ఉంటాను. ముఖ్యంగా ఏంటంటే సోపుపేట, కాకరపల్లి, అట్లాగే గంగవరము ఈ పోర్టుకి వ్యతిరేకంగా అక్కడ భూసేకరణకు వ్యతిరేకంగా మీరు టీవీలో చూస్తుంటారు. అట్లాగే ఈ గరేడులో ఉన్నటువంటి 18 రకాలుగా ఉన్నటువంటి ఈ పల్లెలు మత్స్యకారులు ఈ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళతోటి బంధుత్వం కలిగి ఉన్నారు. ఎందుకంటే ఈ గరేడు పక్కన ఉన్నటువంటి పెద్దపల్లి పాలెం అనే ఒక 600 ఇళ్ళు ఉన్నాయి. అక్కడ తోళ్ల పరిశ్రమ పెట్టబోతే మత్స్యకారులందరూ కూడా బుల్డోజర్లు అడ్డగించారు. మరి ఆ తోళ్ల పరిశ్రమని పక్కకి నెట్టేసినటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది. ఇదంతా కూడా కరేడు పంచాయతీలో ఉంటుందన్నమాట ఈ పెద్దపల్లి కాదు. అట్లాగే రామాయపట్నం పోర్టు దగ్గర ఆవులవారిపాలెము, మొండివారిపాలెము, గర్లపాలెం వీళ్ళు మత్స్యకారులు. చివరికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఉద్యోగాలు ఎవరికి ఇవ్వాలి? అక్కడ బయట నుంచి వచ్చినట్టు అందరూ కూడా దర్బాబులా జీవిస్తూ ఉంటే మా పిల్లలు ఎండలో తిరుగుతున్నారు, ఉద్యోగాలు లేవని చెప్పని వాళ్ళు ఆందోళన చేశారు. అక్కడ పోర్టుకి వ్యతిరేకంగా మత్స్యకారు మహిళలు మరి ఈ చెట్లు రాళ్ళు అడ్డం పెట్టి ఏ అధికారిని ఆఫీసులను కూడా లోపల పానీపూలు చేశారు. ఇప్పుడు ఉంటే సబ్ కలెక్టర్ గారు కూడా అక్కడ వచ్చారు. 8 రోజులు అక్కడ పోరాటం కొనసాగించారు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆవులవారిపాలెము, మొండివారిపాలెం వీళ్ళు పట్టకారులు. అక్కడ ఉన్నటువంటి గర్లపాలెం మత్స్యకారులకు ఏం చెప్తున్నారంటే ఇచ్చిన డబ్బులు అయిపోయినాయి. 5 సెంట్లు పొలం ఇచ్చారు, 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు అయిపోయింది, వేట పోయింది. ఎందుకంటే ఎప్పుడు ఆకలి అయితే వరాలు భుజాన్ని వేసుకొని చేపలు తీసుకుని మత్స్యకారులకి వేట పోయింది. ఇప్పుడు 3 కిలోమీటర్ల దూరం పోయి చేపలు పట్టుకునే పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇదంతా కూడా ఈ పల్లెల్లో, ఈ కరేడు పల్లెల్లో ఉండే బంధుత్వం ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు, దళితులు, పేదలు, వ్యవసాయ కూలీలు, రైతులు అందరూ కూడా కలిపి, ఎందుకంటే ఇప్పటికే దళారులు ఏర్పాటు చేశారు అక్కడ. ఎందుకంటే ఈ పట్టకారులు ఉంటే వాళ్ళు దొరాయిలు వేస్తారు. అక్కడ పట్టకారులు ఇప్పుడు చూడండి, అక్కడ ఎక్కడ నిరీక్షణగిరి, కటారిపాలెము, రామచంద్రపురము, రుద్రమామపురం, అక్కడ మోటుపల్లి పంచాయతీ మత్స్యకారులందరూ కూడా అడ్డం తిరిగారు. దొరాయిలు వేసి కోర్టుని పెట్టనీయమని అడ్డం తిరిగారు. అదే స్ఫూర్తితోటి ఇక్కడ మీ నెల్లూరు జిల్లాలో ఇక్కడ ఇసుకపల్లి దగ్గర టెంకాయజర్లపాలెము, తాడిచెట్లపాలెము, బంగారుపాలెం, పాతపాలెం ఇటువంటి ఈ మత్స్యకారులు అంటే పట్టకారులు వీళ్ళు కూడా దొరాయిలు వేసి నాగార్జున ఈరియా కంపెనీగా ఉన్నటువంటి వాళ్ళు జువలదిని దగ్గర భూములు తీసుకున్నారు. ఆ భూములు ఇప్పుడు బీడుపడి ఉన్నాయి. తాడిచెట్లపాలెం దగ్గర వాళ్ళు జట్టీలు వేసారు 1 కిలోమీటరు. ఇప్పుడు కూడా మత్స్యకారులు అడ్డం తిరిగి ఆ జట్టీలను కూడా పాడుపడి ఉన్నాయి ఇక్కడ ఇసుకపల్లి దగ్గర. అందుకని ఏంటంటే ఈ స్ఫూర్తి కరేడు యొక్క ప్రజల్లో ఉంది. మరి ఇప్పటికీ కూడా ఏంటంటే అందరిని కూడా మరి చీలిపోకుండా మరి వాళ్ళు దళారులు ఏర్పాటు చేస్తున్నారు భూములు కొట్టడానికి. రెండోది ఏంటంటే అక్కడ టెంకాయజర్లపాలెం ఉన్న మత్స్యకారులు గ్రామం ఉంది. పట్టకారులు దాదాపు 300 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకి ఇప్పటికే 30 లక్షల రూపాయలు మీకు ఇస్తాం అని. ఎందుకంటే వాళ్ళకి కొన్ని అసైన్మెంట్ భూములు ఉన్నాయన్నమాట. 30 లక్షలు ఇస్తాం, మీరు తొందరగా లేచిపోండి ఒక బేరం పెట్టారు. అట్లా ఈ గిరిజన పల్లె నుండి మన గిరిజన యారాదులు 8 గ్రామాలు ఉన్నాయి. 8 గ్రామాల్లో
అక్కడ మీరంతా లేచిపోతే మీకు ఇల్లు కట్టిస్తామని ప్రతిపాదన ఒకటి చేసుకొచ్చారు. దానికి మనం మరి మీరంతా కూడా అండగా ఉండి అక్కడ జరిగింది వీళ్ళందరూ కూడా చెదిరిపోకుండా మరి వీళ్ళందరూ ఐక్యం చేసి అక్కడ మరి నిలబెట్టడానికి అక్కడ పోరాటం జరుగుతుంది. మీరందరూ కూడా హక్కుల సంఘాలన్నీ ప్రజా సంఘాలు అందరూ కూడా అక్కడ రైతులు, కూలీలు, మత్స్యకారులకి, పేదలకి, బలహీన వర్గానికి అండగా ఉండి ఇది చెదిరిపోకుండా ఒక స్ఫూర్తిగా మరి రాష్ట్రంలో కరేడు ఉద్యమం ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కొరకు తీసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముందుగా కరేడు నుండి మాట్లాడిన విజయ శ్రీనివాసులు గారు, రఘుసోద్ రెడ్డి గారు, అట్లానే కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అనుష, రామలక్ష్మమ్మ, సుజాత వీళ్ళందరూ కూడా చెప్పారు. కరేడుకి సంబంధించి అక్కడ ఉన్న పరిస్థితి వివరించారు. మీరు కూడా ప్రత్యక్షంగా పోరాటాల్లో, ఇంటర్వ్యూల్లో ఈరోజు మొత్తం చూస్తూ ఉంటున్నాం సోషల్ మీడియాలో కూడా. కరేడుకి సంబంధించిన ఈ ఉద్యమానికి మనం అన్నదండలు ఎలా ఇవ్వాలని ఈ రౌండ్ టేబుల్ కూడా నిర్వహించడం అనేది చాలా మంచి అంశం. కరేడుకి సంబంధించి ఈరోజు విండోస్ సోలార్, ఈ సోలార్ పవర్ ప్లాంట్లు అక్కడ నిర్మించాలి. పచ్చని పంట పొలాలని కొల్లగొట్టి విండోస్ సోలార్ ఈ ప్రాజెక్ట్ యజమానులు విశ్వేశ్వరరెడ్డికి ఈ ప్రభుత్వం అప్పచెప్పాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మొత్తం మనం ప్రభుత్వం ఒక రకంగా లూటీ చేసి పంట పొలాలని వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం జరుగుతాం. డిఫరెంట్ కరేడు కానీ మనం సందర్శిస్తే అక్కడ వాతావరణం, అక్కడ పరిస్థితి, సముద్ర తీర ప్రాంతం ఇదంతా కూడా అంటే మిగతా ప్రాంతానికంటే కూడా అక్కడ భిన్నంగా ఉన్నది. పంటలు కూడా బాగా పండుతాయి, వాటర్ ఉంది, మంచి కొబ్బరి నీళ్ళు ఉన్నాయి, అట్లనే ఆకుకూరలు. ఒక పరిశ్రమలోనే వెళ్ళినప్పుడే ఒక 5 సెంట్లు ఇంటి స్థలం ఖాళీగా ఉంటే అక్కడున్న పేదలు ప్రధానంగా వ్యవసాయ కూలీలు ఆకుకూరలు పెంచుకొని ఆ రకంగా జీవనం సాగించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి నేపథ్యంలో కరేడుని గమనించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. సరే, ముందుగానే మేము ప్రజా సంఘాలుగా అక్కడ అనేక ఉద్యమాలు నిర్వహించిన అనుభవంతో, ఆ సంబంధాలతో కరేడు ఉద్యమాన్ని మేము 29వ తేదీన అలా జాతీయ రహదారి దిగ్బంధనంలో ప్రత్యక్షంగా అరెస్ట్ కావడం, ఆ తర్వాత మా కార్యకర్తలు దాదాపు 20 మంది కార్యకర్తలు అక్కడ ఆ ఉద్యమానికి అడ్డం గురించి ఇప్పటి వరకు ఆ ఉద్యమంలో భాగస్వామ్యమై ఉద్యమాన్ని అంటిపెట్టుకునే ఇప్పటి వరకు ఉన్నాము. ఇంకా కూడా దీన్ని ఈ కొనసాగింపు కార్యక్రమం కూడా మా ప్రజా సంఘాలుగా సిపిఎం అనుకున్న ప్రజా సంఘాలకు మేము దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. మీ అందరి సహకారం కూడా ఉండాలి. మిత్రులారా, ఈరోజు ఈ భూ దోపిడీ అనేటటువంటిది కరేడు మొదటిది కాదు, ఇంకొకటి చివరిది కాదు. నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా కార్పొరేట్ అభివృద్ధి నమూనా అనేటటువంటిది ఈరోజు మనం చూస్తున్నాం. నిద్ర లేచినప్పటి నుంచి పాలకులు అభివృద్ధి మంత్రులు చెప్పిస్తూనే ఉంటారు. కానీ 70 సంవత్సరాల స్వతంత్ర దేశంలో మీరు సాధించిన అభివృద్ధి, పరుగులు పెట్టించిన అభివృద్ధి ఎవరు పచ్చగా చేరింది అని అడగాల్సింది ఈరోజు మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. మరి ఎంతగా అభివృద్ధి చేసినటువంటి ఈ దేశంలో ప్రజలు ఎందుకు ఈరోజు 2 రూపాయల కిలో బియ్యానికి ఎగబడుతున్నారు, అన్నా క్యాంటీన్ల వైపు ఎందుకు బారులు తీరుతున్నారు అనేటటువంటిది ఈ దేశానికి పడినటువంటి దరిద్రంగా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో మనం చాలా పోరాటాలు చూసాం. కాకరపల్లి పోరాటం కావచ్చు, సోంపేట పోరాటం కావచ్చు, భూదేపుడికి వ్యతిరేకంగా సంఘటితంగా నిలబడి కార్పొరేట్ సెక్టర్ని తరిమికొట్టినటువంటి పోరాటాలు, అవి మనకు స్ఫూర్తిగా నిలవాలి. ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టి సంవత్సర కాలం రైతులు గిట్టుబాటు ధరల కోసం సాగించిన పోరాటం మన ముందుంది. ఇవన్నీ కూడా మేము ఎందుకు చెప్తున్నామంటే, కరేడు గ్రామ ప్రాంత ప్రజలు ఈ రోజు పోరాటంలోకి వచ్చారు. మీరందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం సంఘటితంగా నిలబడి, ఐక్యంగా నిలబడి కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తామో ఖచ్చితంగా ఈ కార్పొరేట్ శక్తులు మనం వెనక్కి తరిమికొట్టవచ్చు. నిన్న కాక మొన్న ఒక 3 రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అసన్సోల్ అనేటటువంటి ప్రాంతంలో కొనాకురి అనేటటువంటి జిల్లాలో విస్తారంగా బొగ్గు గనులు ఉన్నాయి. ఆ బొగ్గు గనులకు వ్యతిరేకంగా చాలా కాలంగా అక్కడ పోరాటం జరుగుతూ ఉంది. అక్కడ నిర్వాసితులు దాదాపు 70,000 మంది నిర్వాసితులు
ఇప్పటికీ వాళ్ళకి కనీస సౌకర్యాలు వసతులు కల్పించాల. ఆ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అక్కడి నుంచి తరలించింది. ఇంతవరకు వాళ్ళకి సరైన సౌకర్యాలు దాదాపు 12 సంవత్సరాల కాలంగా అక్కడ పోరాటం జరుగుతూ ఉంది. నిన్న అక్కడ అంతా వాళ్ళు సంఘటితమయ్యి ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి పౌర హక్కుల సంఘం ఆ రాష్ట్ర సహాయ కార్యదర్శి అయినటువంటి మహిళ సుదీప్తా పాల్ అనేటటువంటి ఒక ప్రొఫెసర్, ఆమెతో పాటు 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అంటే దేశవ్యాప్తంగా కూడా కార్పొరేట్ దోపిడీ అనేటటువంటిది రాజ్యం ఏ స్థాయిలో ఉంది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మనకు మైదాన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఉద్యమాలు, మన కళ్ళ కనపడుతున్నటువంటి ఉద్యమాలు. కానీ అటవీ ప్రాంతంలో ఈరోజు కార్పొరేట్ దోపిడీ అనేటటువంటిది ఈరోజు మనకు ఆ వార్తలు ఎక్కడా రావు, మనకు కనిపించవు. కానీ అటవీ ప్రాంతంలో ఇంతకన్నా భయంకరంగా కార్పొరేట్ దోపిడీ. దండకారణ్య ప్రాంతంలో 12 లక్షల సైన్యాన్ని తెచ్చి అక్కడ ఉన్నటువంటి 12 కోట్ల మంది ఆదివాసీని తరిమేసే ప్రయత్నం ఒకవైపు జరుగుతూ ఉంది. దానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈ యుద్ధంలో మేము చనిపోతామే కానీ ఓడిపోవాలి. అది మనకు స్ఫూర్తి కావాలి. ఈ పోరాటంలో మనం కొంతమంది చనిపోతామేమో కానీ కాక ఈ పోరాటం మాత్రం విజయం సాధించాలి. అందుకు మీరందరూ కూడా సంఘటితంగా ఉండాలి. వామపక్ష పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఒక పోరాట కమిటీని ఏర్పాటు చేసి ఆ పోరాట కమిటీ ఆధ్వర్యంలో బయట ప్రాంతం నుంచి మా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. భవిష్యత్తులో మీ గ్రామానికి నిషేధాజ్ఞలు పెట్టి హక్కుల సంఘాలను, వామపక్ష పార్టీలను కూడా బయట నుంచి రానివ్వకుండా ఉండే ప్రయత్నాలు కూడా జరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలకు మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ పోవాలంటే అనుమతులు లేవు. ఆ పరిస్థితి భవిష్యత్తులో మీ కరేడు ప్రాంతానికి కూడా రావచ్చు. అందుకనే మేము మొన్న 6వ తేదీ ఆదివారం రోజు కరేడు ప్రాంతానికి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా వచ్చాం. పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఒక 18 మందిని మీ కరేడు ప్రాంతం అంతా తిరిగాం. ఆ అన్నవాళ్ళింట్లోనే అన్నదండ ఆకలి అన్నవాళ్ళింట్లో. అదే రోజు మన హైకోర్టు అడ్వకేట్స్ కూడా కొంతమంది వచ్చారు. మేము అందరం కలిసి దాదాపు 38 మందిని 2 బృందాలుగా విడిపోయి కరేడు ప్రాంతం అంతా పర్యటించాం. అన్ని పట్టణపాలెలు, ఎస్టీ కాలనీలన్నీ తిరిగాం. ఆ విషయాలన్నీ మన వాళ్ళు చెప్పారు, మేము తెలుసుకున్న విషయాలు. కాబట్టి ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే మీ సంఘటిత శక్తి మాత్రమే ఈ ఉద్యమానికి బలం చేకూరుస్తుంది. ఈ ఉద్యమాన్ని అణచడం కోసం ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాయి. ప్రభుత్వం దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి. అన్ని అస్త్రాలు మీ పైకి సంధించేటటువంటి అవకాశం ఉంది. సంఘటితం అనేటటువంటి అస్త్రం ఒక్కటే. ఖచ్చితంగా ఈ పోరాటంలో మేము విజయం సాధిస్తామనే మనోధైర్యం ఒకటే ఆ అస్త్రాలన్నింటినీ ఓడించగలదు. కాబట్టి ప్రభుత్వం చేసేటటువంటి, రాజ్యం చేసే అన్ని ఎత్తుగడల్ని అధిగమిస్తూ ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలి. పౌర హక్కుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామిక శక్తులు అందరి దృష్టికి మీ పోరాటాన్ని తీసుకెళ్తుంది. మీకు సంఘీభావంగా వాళ్ళందరినీ కూడా మీ వైపు చూసేటట్లు పౌర హక్కుల సంఘంగా మా కృషి మేము ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తాం. సంఘటితం అనేది వాళ్ళలో చాలా వరకు చైతన్యం ఉంది. ఇంకొక ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే అక్కడ కొంతమంది ఎవరైతే బలహీనంగా ఉంటారో, చైతన్యం లేని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళని వాళ్ళు ప్రభుత్వం లోపాయికరణంగా చేసుకొని గ్రామాల్లో చొరబడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ 18 గ్రామాలకు సంబంధించి అందులో మనందరం కూడా కలిసి అన్ని సంఘాలు ఒక కమిటీ వేసుకొని ఏ గ్రామంలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు రాకుండా ఒక కార్యక్రమం తీసుకొని మనం అట్లాగే గ్రామ సభలు, అక్కడ సర్పంచ్ల తీర్మానాలు అవన్నీ చేసి ఎప్పటికప్పుడుకి మనం నివేదికలు పంపిస్తూ ఉద్యమాన్ని అది 6 నెలలైనా సంవత్సరం అయినా చేస్తూ ఉండడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ గమనిస్తే అధికారం మారింది కానీ పెత్తందారులు ఎవరు మారలా. అదే విశ్వేశ్వర రెడ్డి, అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలన, అదే మోడీ, అదే చంద్రబాబు నాయుడు, అదే పరిస్థితి. ఇప్పుడు జనాలు అనుకుంటున్నారు వాళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు వచ్చారు అదే చేస్తారని. ఏమీ లేదు. వాళ్ళు వీళ్ళు మొత్తం అంతా ఒకటే. మోడీ పాలనే ఈరోజు దేశంలో నడుస్తూ ఉంది. మోడీ కార్పొరేట్లకి ఏజెంట్గా ఇక్కడ ఉంటానే ఉన్నాడు. కాబట్టి ఒక గ్రామాల్లో తీర్మానం చేసేది, ఎందుకంటే అక్కడ సర్పంచ్లందరూ కూడా గ్రామస్తులు ఏం చెప్తే అది చేయడానికి కూడా దాదాపుగా సిద్ధంగా ఉంటారు. వాళ్ళకి ఆ బలాన్ని మనం ఇచ్చి దాన్ని మనం ఒక ఎత్తుగడలు, గవర్నమెంట్ వేసే ఎత్తుగడల కంటే కూడా ఒక అడుగు మనం ఎప్పుడు ముందుంటాం. ఆ ఎత్తుగడలతోనే వాళ్ళని తిప్పుకోవడాలని కూడా తెలియజేస్తూ దానికి ఏఐటీయూసీగా రాష్ట్ర వ్యాప్తంగా మరియు అవసరమైతే అన్ని వేళల్లో మేము అందుబాటులో ఉంటామని తెలియజేసి అవకాశం ఇచ్చిన అందరికీ. కొద్దిమంది పేదల పనులకు బయటకు వెళ్ళొచ్చాము కానీ పూర్తిగా వలసపోయినటువంటి పేదలు ఎవరు లేదు. కరెక్ట్ వ్యవసాయం అక్కడ భూములుండి
వ్యాపార అవసరాల నుంచి మాల్కొండారెడ్డి లాంటి వాళ్ళు, అజిత్ రెడ్డి లాంటి వాళ్ళు, మధురెడ్డి లాంటి వాళ్ళు నెల్లూరు, చెన్నై ఇట్లా కర్ణాటక లాంటి ప్రాంతాలకు వెళ్ళినా వాళ్ళు ఊరు మొదల కమిషన్ జీవో నెంబర్ 43లో వాళ్ళు పేర్కొన్నారు. కానీ రామాయపట్నంలో కానీ అక్కడ హ్యాచరీస్ ఉన్నాయి, 12 హ్యాచరీలు ఉన్నాయి. ఆ హ్యాచరీలో పనిచేసే వాళ్ళందరూ ఒడిశా, శ్రీకాకుళం జిల్లా కూర్చున్నారు. స్థానికులకి ఎవరికి ఉపాధి లేదు. అలాంటప్పుడు రేపు 1350 మందికి 13,050 మందికి కల్పించేటువంటి ఉపాధి స్థానికులకు ఉంటుందా? స్థానికులకి ఎవరికి రాదు. ఇది స్వయంగా మనం అక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. అందుకని మనం ప్రధానంగా ఉన్న ఉపాధిని ఓడగొట్టి 100 మందికి ఉపాధిని ఓడగొట్టి ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తామంటే అది ఉపాధి. ఆ ఉపాధి కూడా గతంలో ఉన్న ఉపాధికి ఇప్పుడు ఉపాధికి తేడా ఉంది. గతంలో పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగాలు లేవు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో కూడా టైం స్కేల్ ఉద్యోగాలు కూడా వచ్చింది. టైం స్కేల్ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఉద్యోగ భద్రత ఉందా అంటే అభివృద్ధి అంటే కట్ చేసుకోండి, టైం అయిపోవచ్చు. చాలా మంది ఉన్నారు అయిపోతాను పోరాటానికి సంఘీభావం చెప్పండి, మళ్ళీ చెప్తాను. లేదు అంటే ఈ పరిస్థితుల్లో మనందరం కూడా కులాలకి, మతాలకి లేకపోతే చిన్నప్పటి సేవకరైనటువంటి ఒక నినాదంతో మనం పనిచేయాలి. మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కానీ, మా రైతు కూలి సంఘం కానీ జనవరి 30వ తేదీన జరిగినటువంటి 3 పంచాయతీల సమావేశంలో మేము పాల్గొన్నాం. మార్చి 25న జీవో నెంబర్ 43 విడుదలైనప్పుడు పంచాయతీ దగ్గర జరిగినటువంటి మూమెంట్లో సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. మొత్తం ఎపిసోడ్లో మిలియన్ సీన్ వీళ్ళతో కలిసి పాల్గొన్నాం. ఆ తర్వాత మాల్కొండారెడ్డి ముందుగా కరేడు ప్రజలకి ఎందుకంటే బలవంతపు భూసేకరణకి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దాంట్లో ఇప్పుడు చెప్పేటప్పుడు ఎస్సీ కాలనీలు కూడా అంటే దళిత కాలనీలు కూడా 3 కాలనీలు ఉన్నాయని చెప్పి మనం 4 కాలనీలు ఉన్నాయని చెప్పి మన వాళ్ళు చెప్పారు. మేము కూడా ఈ మధ్యనే రమేష్ కూడా అడిగాం, కేవీపీఎస్గా కూడా మేము ఒకసారి సందర్శిస్తాము కరేండి అని చెప్పి అడగడం జరిగింది. సో ఆ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా దళిత కాలనీని సందర్శించి వాళ్ళకు కూడా ధైర్యాన్ని చెప్తాము. అలాగే కరేడు ప్రజలకు కూడా దాంట్లో భాగస్వామ్యం అయ్యేదానికి మేము కూడా మా వంతు కృషి చేస్తాము. ఆ ప్రకారం మా వంతు సహాయ సహకారాలు మీరు చేయబోయే పోరాటంలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా మంది చాలా విషయాలు చెప్పారు, టైం అయిపోతా ఉంది. ప్రధానంగా కరేడు గ్రామానికి ఒక పోరాటాల చరిత్ర ఉంది, అది ప్రస్తావించారు మనవాళ్ళు. మాకు తెలియని చరిత్ర ఏంటంటే కరేడులో కమ్యూనిస్టులు వాళ్ళు ఆనాటి రోజుల్లో ఆ భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగా అక్కడ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడారని చెప్పేసి చెప్తా ఉంటారు. వెళ్ళడం అంతే, అదే పని ఆ రోజున అంత మంచినీళ్ళు అక్కడ దొరికాయి మాకు. అటువంటి గ్రామాన్ని ఈరోజు నాశనం చేసేదానికి ప్రభుత్వం ఈ విధంగా సోలార్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చి పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేది మా ఉద్దేశం. మేము కూడా ఆవాజ్ మైనారిటీ డెవలప్మెంట్ ఫోరంగా మేము కూడా రాబోయే రోజుల్లో ఏదైతే కరేడు పోరాట కమిటీ కానివ్వండి, కరేడు ప్రజలు కానివ్వండి తీసుకునే అన్ని రకాల ఉద్యమాల్లో మా వంతు మద్దతు కూడా తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము కూడా ఒక రోజు పాటు కడేరు గ్రామంలో పర్యటించాం. ఈ గ్రామంలో రామకృష్ణాపురంలో ఉన్నటువంటి ఒక గ్రామంకి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులు అదేవిధంగా ప్రజలందరూ కూడా కలవడం జరిగింది. అనేక మంది వాళ్ళ ఆవేదనని ముందు తీసుకురావడం జరిగింది. అదే సందర్భంలో యూత్ను కూడా ఎక్కువ మందిని కలిసి యూత్ని అవేర్నెస్ కల్పించే విధంగా ఏదైతే కృష్ణాపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు ఇచ్చినటువంటి భూముల్లో రైతులు భూములు కోల్పోతే ఆ కుటుంబాలకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినట్టు ప్రభుత్వాలు మాట మార్చి ఎక్కడా కూడా కృష్ణాపట్నం పోర్టులో స్థానికులకు ఉద్యోగాలు లేవు, రామాయపట్నం పోర్టులో కూడా స్థానిక ఉద్యోగాలు లేవు. భవిష్యత్తులో ఉద్యోగాలన్నీ కూడా హిందీ రాష్ట్రాలకు వెళ్తే మనకి ఎక్కడ ఉద్యోగాలు రావు, మీరందరూ కూడా అవేర్నెస్గా ఉండాలని చెప్పి యూత్ను కూడా మేమందరం కలవడం జరిగింది. కాబట్టి కడేరు గ్రామం రైతులు చేసినటువంటి పోరాటానికి మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. ఈ యొక్క పోరాటానికి యూత్ను కూడా ఎక్కువ మందిని గ్యాదర్ చేసి ఆ పోరాటం కలిసి వస్తామని చెప్పేసి తప్పకుండా తెలియజేస్తాం. అది ఏ పార్టీ అయినప్పుడు కూడా అది ఏ జెండాతో వచ్చినప్పుడు సరే ప్రజల యొక్క భూముల్ని కొద్దిమంది ధనవంతులకి
అప్పచెప్పే ప్రక్రియని ఈ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. అంటే మన జీవనోపాధిని మనం పూర్తిగా కోల్పోయే అవకాశం మన ముందు ఉండబోతోంది. అందులో భాగంగానే అనేక జిల్లాల్లో తెచ్చిన పేరుకు భూముల్ని రైతుల భూములు లాక్కొని ఈరోజు కొద్దిమంది టమాటా కంపెనీలకు అప్పచెప్తున్నారు. అందులో భాగమే మన ఖరీదులో కూడా జరుగుతాం. కాబట్టి దీన్ని కాపాడవలసిన బాధ్యత మనకందరూ తెలుసు. ఆ భూములు కోల్పోతే ఆ ప్రజల పరిస్థితి ఏమైందో మనకు తెలుసు. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలకు ఈ విషయాలు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కూడా తగిన చైతన్యం ఉన్నారు. కాబట్టి దాన్ని కాపాడడం కోసము అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు ఐక్యమై వాళ్ళతో కలిసి పోరాడి దీన్ని కాపాడి మేమంతా ఉన్నామని నిరూపించుకోవాల్సిన అవసరము ఎంత ఇప్పుడు మనం ఉన్నది. కాబట్టి ఆ యొక్క పోరాటంలో SUCI సోషల్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ కూడా తన పాత్ర పోషిస్తుందని తెలియజేస్తూ ఇంతతో నేను ముగిస్తాను. ఇప్పుడు వాసుకులందరికీ కూడా ధన్యవాదాలు. అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా విశాఖపట్నం కోర్టులో మాకు అనుభవాలు ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు రామాయపట్నం పోర్టు పెట్టిన తర్వాత రామాయపట్నం పోర్టు దగ్గర ఉండేటువంటి రావూరు కానీ చెవుడు ఆ ఊర్లో అయితే మేము చూడలేదు. కాబట్టి మా వాళ్ళు చెప్పారు తిన్నాం. ఇలా రామాయపట్నం పోర్టు పెట్టిన తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి కరేడ్ అనేటువంటిది చాలా ఆ గ్రామం గురించి చెప్తాంటే విన్నాం. బాగానే ఉంది, ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగినటువంటి గ్రామం, వ్యవసాయ భూములు ఉన్నటువంటి గ్రామం, బాగా విలువ ఉన్నటువంటి భూములు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలని అంటే కోర్టు దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ భూములకు విలువ వస్తాయి. ఈ విలువ వచ్చేదానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ పొలిటికల్ లీడర్లు కానీ అటు ఏ పార్టీలైనా కావచ్చు, అందరూ కూడా ఒక సిండికేట్ అయిపోతారు. సిండికేట్ అయిపోయేసి మన గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళే కొంతమందిని ఉపయోగించుకొని వాళ్ళకి ఎక్కడ రకరకాలుగా ఏ విధమైనటువంటి తాయిలాలు కానీ వాళ్ళకి అప్పచెప్పాల్సినటువంటి అన్నీ కూడా అప్పచెప్పి లాస్ట్కి వచ్చినట్టుగా భూములన్నింటినీ కూడా వాళ్ళు అనుకున్న దాని ప్రకారంగా వాళ్ళు అన్నింటినీ కూడా ఇచ్చేస్తారు. అందుకని ఇప్పుడు చెప్పినటువంటి దాన్ని బట్టి చూస్తే మా ప్రాంతంలో జరిగినటువంటి పరిస్థితి వేరు. మత్స్యకార గ్రామాలు ఉన్నాయి, చాలా పెద్ద మత్స్యకార గ్రామాలు అన్నీ కూడా. ఆదాల్ నగర్ కానీ, పాదకుపాలెం కానీ, రుద్రేయం కానీ, రామలింగాపురం, ఇలాంటి మత్స్యకార గ్రామాలన్నీ. అలాంటి గ్రామాల్లో ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు దొరా వేసి బాగా కట్టుబాటుగా ఉండేటువంటి వాళ్ళు కూడా. అలాంటి వాళ్ళనే అక్కడ ఉండేటువంటి ఆ భూములు కాజేసే దాంట్లో వచ్చేటువంటి పొలిటికల్ లీడర్లు కానీ పెద్దవాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఏ విధంగా అయితే అక్కడ ఇచ్చేస్తారో అదే పద్ధతిలో ఇక్కడ కరేడ్లో కూడా అదే వాతావరణం తీసుకొస్తారు. ఇలాంటి రోడ్డు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా కరేడ్ గ్రామ వాస్తవాన్ని కూడా తెలియజేస్తాను. ఉందనే దానికి అర్థం పడుతుంది ఈ రౌండ్ చెరుకు రైతు సంఘం వ్యక్తిగతంగా గుర్తించారు ఈ సభ. సమస్య ఏంటంటే ఇప్పుడు 124 ఎకరాలు గోరు షుగర్ ఫ్యాక్టరీ ఉంటే దాని విలువ 1 ఎకరం వచ్చి 4 కోట్ల నుంచి 5 కోట్లు అనుకుంటే ఈ 124 ఎకరాలని రైతులకి అలా 1000 రూపాయలు ఇచ్చి దీన్ని ఎట్ట సొంతం చేసుకోవాలని ప్రభుత్వం సీరియస్గా ఉంది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ఎంపీ కూడా వాళ్ళ దృష్టి ఆ 124 ఎకరాలు రిజిస్ట్రేషన్ పడింది. ఇప్పుడు ఇంచుమించు అదే పరిస్థితి కరేడ్కి వచ్చింది. అయితే ఇక్కడ వాళ్ళు రైతులే, వీళ్ళు రైతులు. నేనేమంటానంటే ఈ అంశాన్ని ప్రజల సమీకరణ, రైతుల సమీకరణ చేస్తూనే చట్టపరంగా మనం ఈ విషయం ఏ విధంగా ముందుకు పోవాలి. ఊరికనే ఇక్కడ ఏమైందంటే మన వాయిస్ వినిపించడం ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కరేడు ఉద్యమానికి మద్దతుగా ఉంది అనేటువంటి ఒక వాయిస్ని బిల్డప్ చేయాలి. అమరావతి పేరుతో జరిగిన దుర్మార్గం కంటే దాన్ని పక్కన పెట్టి మరోసారి వ్యవసాయం గెలవాలి, నిలవాలి అనేటువంటి వాయిస్తో ముందుకు రావాలనేది ఈ రౌండ్ టేబుల్ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని ఒక 3 తీర్మానాలు మీ ముందు ప్రవేశపెడుతున్నాను. ఒకటి, ఇండోసోల్ కంపెనీకి భూములు ఇవ్వమంటూ
కరేడు గ్రామ సభ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని గౌరవించి భూసేకరణ నిలిపివేయాలి. విండోసోల్ కంపెనీకి అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన GOMS 43ను వెనక్కి తీసుకోవాలి. 2. ప్రభుత్వం కంపెనీ కోసం సేకరించదలసిన 8,346 ఎకరాల్లో 85% పంట పొలాలైనందువలన వ్యవసాయాన్ని రక్షించే ఉద్దేశంతో భూసేకరణ నిలిపివేయాలి. 3. కరేడు రైతుల వ్యవసాయ రక్షణ కోసం చేస్తున్న గొప్ప పోరాటానికి మద్దతుగా ఈ నెల 14న సేవ్ కరేడు సేవ్ అగ్రికల్చర్ పేరుతోటి నెల్లూరు కలెక్టరేట్ వద్ద మనమందరం కూడా సమావేశమయ్యి కలెక్టరేట్లో ఒక మెమోరాండం ఇచ్చి ధర్నాన్ని చేపట్టడం ద్వారా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానానికి మన నెల్లూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర నుంచే మనం శ్రీకారం చుడితే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా ఒక తీర్మానము. కాబట్టి ఇక్కడికి హాజరైన వాళ్ళందరూ కూడా మేము స్వామ్యంలో కావాలి. సార్ జాషా సార్ గారు చెప్పినట్టు కూడా దీనికి మనం కొంచెం టైం తీసుకొని కొంచెం పెద్ద కార్యక్రమం మన శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళు కూడా ఉన్నారు, కరేడు వాసులు, నెల్లూరులో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళ సహకారంతో వాళ్ళు కూడా ఆలోచనతో అందరం కలిసి ఇంకొక ప్లాన్ చేద్దాం. ఎల్లుండే కాబట్టి ఇన్స్టెంట్గా ఈ టెంపో పోకుండా మనం కలెక్టరేట్ ముందు మనం చేద్దాం. అందరు కూడా తెలియజేయండి. ఒక పార్టీ కార్యక్రమం కాదు, ఒక ప్రజాసంఘ కార్యక్రమం కాదు, ఒక సామాజిక వర్గానికి సంబంధించింది కాదు, మొత్తం దేశ భవిష్యత్తుకి వ్యవసాయానికి సంబంధించిన విషయం కాబట్టి అందరూ అది ఫాలో అవుతారని చెప్పి మీ ముందు ప్రతిపాదన పెడుతున్నాం. నెక్స్ట్ కార్యక్రమం ఈ రేపు ఎల్లుండే కాకుండా తర్వాత ఒక టైం తీసుకుని వారం 10 రోజుల లోపల జిల్లా కలెక్టరేట్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మీరు అన్నట్టు 10,000 కరపత్రాలతో మొత్తం కరేడు ప్రజలందరూ కూడా సమీకరణ చేసుకునే సహకారంతో అది కార్యక్రమం పెడదాం. అయితే ఈ తర్వాత రేపు సోమవారం అయితే గ్రీవెన్స్ కాబట్టి కలెక్టర్ గారు ఒక మెమరాండం అంటే రేపు కూడా తక్కువ మంది వ్యాఖ్యలు ఎక్కువ మంది వచ్చి ఒక నిరసన కార్యక్రమం కలెక్టరేట్ దగ్గర చేసి తర్వాత కలెక్టరేట్కి మనం గ్రీవెన్స్లో ఒక రిజిస్టర్ చేసి ఒక రిప్రజెంటేషన్ ద్వారా ఇస్తే బాగుంటుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం అంతవరకే. రేపు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు సింబాలకి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మళ్ళా కార్యక్రమం అన్ని అఖిలపక్ష అన్ని సంఘాలు అట్టే గ్రామ ప్రజలతో కూడా వీళ్ళందరూ అనుకుంటే ఆ కార్యక్రమాన్ని గ్రామంలో కూడా ఆమోదింపు చేసుకోవాలి కదా. వాళ్ళ భవిష్యత్తు పరిణామాలు ఏ రకమైన కూడా ప్రజలందరూ సమీకరించి అందరికి రావడం కూడా ట్రాన్స్పోర్ట్ వ్యవహారం ఆలోచించుకొని దానికి ఆ గ్రామంలోనే ఒక డేట్ అనుకోవద్దాం. మనం అందరం కూడా మనం పోయి ఆ డేట్ ప్రకారం మొత్తం ఆ రకంగా కలెక్టరేట్ కార్యక్రమంలో చేస్తాం. మిగతా ఈ 3 తీర్మానాలు దీన్ని బట్టి ఇది సవరణ, దీన్ని బట్టి దీన్ని మీ ముందు ఆమోదాలు పెడుతున్నాను. ఆమోదించే వాళ్ళందరూ చేతులు కోరుతున్నాను. అంటే రైతుల భూములు తీసుకొని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా, మా రైతుల భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాననేటువంటిది మా ప్రశ్న. మా గ్రామం యొక్క స్వభావం 20 అడుగుల లోతులో మంచినీళ్ళు వస్తాయి, వరి పంట పండుద్ది, పత్తి వేసుకుంటాం, ఏరుశనగ పంటలు సంవత్సరానికి 2 పంటలు పండే భూములు ఉన్నాయి. ఓ పక్క అరటి తోటలు ఉన్నాయి, టెంకాయ తోటలు ఉన్నాయి. సముద్రంలో చేపలు వేటాడే వృత్తిదారులు 8 గ్రామాల ప్రజలున్నారు. ఈ విధంగా రకరకాలుగా అభివృద్ధి చెందిన మా గ్రామాన్ని మీరు ఉద్దేశపూర్వకంగా విలువైనటువంటి భూములు పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కై ముడుపులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ భారత్ పెట్రోలియం పరిశ్రమని మొదలు చెప్పి ఈనాడు ఇండో సోలార్ వారి కోసంగా భూములు కేటాయిస్తున్నట్లుగా వాళ్ళు జీవోని తీసుకొచ్చారు. ఈ ఇండో సోలార్ అనే దానికి మా పక్కనే ఉన్నటువంటి చెవూరు గ్రామంలో 114 ఎకరాలు గతంలో తీసుకున్నారు. అందులో ఆఫీసు పెట్టారు. అన్ని నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడ కాదు ఇక్కడ చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా నేడు మా ఉద్యమానికి వేలాది మందిగా పాల్గొంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు నేడు మా గ్రామానికి వచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మేము ప్రాణాలైనా అర్పిస్తాం తప్ప చెట్టు భూమి కూడా పరిశ్రమలో కేటాయించమని, ఇంకా భవిష్యత్తులో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి మేము అందరినీ వేడుకుంటున్నాం. ఓకే, నా పేరు మధుసూదన్ రెడ్డి. నేను కరేడు గ్రామస్తుని, 5 కుటుంబం నుంచి వచ్చాము. ఈ కరేడు గ్రామం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో
ఇది ఎక్కడుందో ఇది అందరికీ తెలిసే పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇక్కడ భూసేకరణ పేరుతోటి మార్చి 24వ తేదీ ఒక జీవో విడుదల చేశారు. 8,348 ఎకరాలని ఇండోసోల్ అనే ఒక కంపెనీకి కట్టబెడుతూ ఆ జీవో జారీ చేసి ప్రజలతో ఏ సంప్రదింపులు లేకుండా ఈ అదే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది లేకుండా, అంటే ఈ గ్రామంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఎటువంటి పంటలు పండుతాయి, ల్యాండ్ కల్టివబుల్ ఎంత ఉంది, బ్యారన్ ఎంత ఉంది, లేకపోతే ఉన్న జీవన విధానం ఎట్లా ఉంది, ఈ విధానం ఏ విధంగా గ్రామస్తులతో సంప్రదింపులు లేకుండా ఏది తెలుసుకోకుండా ఒక జీవోని విడుదల చేసేసి తర్వాత జూన్ 24వ తేదీన ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఈ సర్వే నెంబర్ తోటి పేర్లతోటి అంత నోటిఫికేషన్ పేపర్లో ఇచ్చి వీళ్ళకి నోటీసులు పంపిణీ చేసి మీ భూమిని మీ ఆస్తులంతా మేము తీసుకుంటున్నామని చెప్పి ఇండోసోల్ కంపెనీ కోసం అని చెప్పి ప్రభుత్వం ఇవ్వడంతో బొగ్గును ఒక్కసారి ఊరు ప్రజానీకం మొత్తం రోడ్డు మీదకి వచ్చి హైవే దిగ్బంధం చేయాల్సిన పరిస్థితి రావాల్సి వచ్చింది. మీ ఇంటికి వచ్చి ఎవరన్నా వ్యక్తి రేపు నుంచి మీ ఇంట్లో ఎన్ని నేను తీసుకుంటున్నానంటే ఖచ్చితంగా ఎవరైనా రోడ్లోకి వచ్చి కేకలు పెడతారా లేదా దొంగ వచ్చాడు మా ఇంటికి అని అరుస్తారు. ఆ విధంగా ఈ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది, హైవే దిగ్బంధనం చేయాల్సి వచ్చింది. దాని మీద మళ్ళీ గ్రామస్తులందరి మీద 40-50 మంది మీద కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. ఈ గ్రామస్తులు 16,000 జనాభా కలిగిన ఈ ఊరు, దాంట్లో 10,000 నుంచి 12,000 లోపల రైతు ల్యాండ్లెస్ పోర్, అంటే భూమి లేని కానీ భూమి మీద ఆధారపడ్డవాళ్ళు, అంటే అక్కడ కూలి పనులు చేసుకునేవాళ్ళు, తర్వాత ఈ గొర్రెలు మేపకులు వాయి మేపుకునేవాళ్ళు, పశువులు మేపుకునేవాళ్ళు, పాలు తీసి పాలు పిండి అమ్ముకునేవాళ్ళు, ఇట్లా వీళ్ళందరూ ఆధారపడి ఉన్నారు. ఎకరాకు లోపడ్డ రైతులు 2,500 నుంచి 3,000 దాకా ఉంటారు. ఎకరాకు పెంచిన రైతులు 1,000 మంది ఉంటారు. సో ఒకవేళ ఈ రైతులకి డబ్బులు ఇచ్చి ఏదన్నా వీళ్ళు చేసినా ఈ నెల మీద ఆధారపడ్డ ఈ కూలీలు చేసుకునేవాళ్ళు, ఇతర వేరే పనులు చేసుకునేవాళ్ళు 12,000 మంది ఎక్కడికి పోయి ఇన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాల నుంచి ఉన్న ఊరిది, వాళ్ళ తరతరాల నుంచి వస్తున్న వాళ్ళకి తెలిసిందే ఈ నర్సరీలు ఉన్నాయి. ఆ నర్సరీల్లో ఎంతోమంది పోయి కూలి పని చేస్తారు. వాళ్ళు ఇప్పుడు ఏ పని చేయగలరు? బయటకు వెళ్ళి దాదాపు మా నర్సరీల నుంచి ఎన్నో ఈ మొక్కలు ఒరిస్సా వరకు వెళ్తే, బెంగళూరు వరకు వెళ్తే, అన్ని ప్రాంతాలకి వెళ్తున్నాయి. అంత దూరం నుంచి వచ్చి కొనుక్కెళ్తారు. ఆ నర్సరీలో పనిచేసే వాళ్ళు ఇంకా వేరే ఏ పని చేయలేరు కదా. మత్స్యకారులు ఉన్నారు. ఈ మత్స్యకారులు సముద్రం మీద వేటకెళ్ళి ఆ సముద్రం మీద ఉన్న వేట ఆ సంపదతోటే వాళ్ళు జీవనాధారం గడిపేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వేరే ఇంకొక ప్రాంతానికి తరలిస్తే సముద్రం వాళ్ళతోటి వెళ్తుందా? సముద్రం ఇప్పుడు ఇక్కడే ఉంటుంది కదా. వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళు వేరే పని తెలుసా? ఇప్పుడు ఒక 60 ఏళ్ళ వయసు, 50 ఏళ్ళ వయసులో ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాల నుంచి ఊళ్ళో జీవనం చేస్తున్న ఆయన ఊరు వదిలి ఏకాఏకన సడన్గా ఇంకొక గ్రామానికి తీసుకెళ్ళి, ఇంకొక టౌన్కి తీసుకెళ్ళి, అక్కడ లేదా ఇంకో హైవే పక్కన ఏదో కాలనీ కట్టించో ఉండమంటే, నివాసం ఉండమంటే వాళ్ళు ఏ విధంగా బతకాలి? వాళ్ళకున్న గొర్రెలు, మేకలు, బర్రెలు, ఆవులు ఇవి పెట్టుకొని వాళ్ళు ఏదో చేసుకునే పనులు, వాళ్ళు కూలికెళ్ళి వచ్చే పనులు, ఇది తప్ప వేరే వృత్తి తెలియని వాళ్ళు ఈరోజు మేము ఆత్మహత్యలు చేసుకోవాలా అనే పరిస్థితికి వచ్చున్నారు వాళ్ళు. ఇది చాలా దౌర్జన్యం, దౌర్భాగ్యం. ప్రభుత్వాలు ప్రజల కోసం ఉండాలి కానీ ప్రభుత్వాలు ఈ విధంగా దోపిడీ చేసి ఇండస్ట్రియల్ పేరుతో, డెవలప్మెంట్ పేరుతో, ఆల్రెడీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ తీసుకున్న భూములన్నీ ఎన్నో ఆ విధంగా అన్యాక్రాంతం అయిపోయి వాటికి సరైన డెవలప్మెంట్ లేకుండా ఇప్పుడు రామాయపట్నంకి పక్కన రావూరు, చేవూరులో 6,000 ఎకరాలు ఇదే ఇండోసోల్ కంపెనీకి గత ప్రభుత్వంలో కట్టబెడితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాన్ని తీసి బీపీసీఎల్ కంపెనీకి ఇస్తే ఈతనికి మళ్ళీ ఈరోజు కరేడులో మళ్ళీ 8,500 ఎకరాలు, అంటే ఈ ప్రభుత్వంతో ఈయన ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఈయన గత ప్రభుత్వం బినామీ అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారాయణ మనోహర్ గారు కానీ, అందరూ లోకేష్ కానీ అందరూ మాట్లాడిన వాళ్ళే. ఇతను కేవలం ఒక 10-15 కోట్ల స్థాయి నుంచి ఆ కంపెనీ కడపలో ఉండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 1,000 కోట్లకి ఈరోజు పడగలెత్తాడు. కంపెనీని చూస్తే కిట్ ప్రో కంపెనీ ఇప్పుడు కూడా అది ఆ ట్రాన్స్ఫార్మర్ల కంపెనీ. ఇండోసోల్ అనేది ఈ సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీ కంపెనీ. ఈ తయారీ కంపెనీకి ఈయనకి ఏమి సంబంధం? ఫారిన్ కంపెనీలు తీసుకొచ్చి ఒక అంబ్రెల్లాగా ఫామ్ చేసి
ఈయన ఇప్పుడు కంపెనీ పెడుతున్నాడు. ₹1,00,000 ఈయన ఆ కంపెనీ స్టార్ట్ చేసి పెయిడప్ క్యాపిటల్ లేదు ఈ కంపెనీకి. ఈరోజు పెయిడప్ క్యాపిటల్ లేని కంపెనీకి 8,500 ఎకరం కట్టుబడి ఇండస్ట్రీకి పెడతారని చెప్పి చెప్తున్నారు. కేవలం ఈ గ్రామస్తులకు తెలియదని వాళ్ళ ఉద్దేశం. సోలార్ అనేది పివి మాడ్యూల్స్ అనేది ఆల్రెడీ టాటా వాళ్ళు, అదానీ వాళ్ళు, విపిఎన్ వాళ్ళు పెట్టున్నారు. వాళ్ళు ఇదే కెపాసిటీ గలది కేవలం 600 ఎకరాలు 800 ఎకరాల్లో పెడితే ఇప్పుడు ఉన్న ఈయనకి 8,500 ఎకరాలు కట్టబెడుతున్నారు. ఇప్పుడు ఈ గ్రామస్తులకి న్యాయం జరగట్లేదు. ఇప్పుడు వీళ్ళు గ్రామసభ నిర్వహించి మొన్న రోడ్డు ఎక్కిన తర్వాత ఇప్పుడు వచ్చి గ్రామసభ నిర్వహించి మీ బాధలేంది మీ ఇబ్బందులేంది అని అడిగి ఇప్పుడు వాళ్ళకి ఏదో మీకు అది చేస్తాం ఇది చేస్తాం డబ్బులు ఇస్తాం, డబ్బులతో వీళ్ళకున్న ఇక్కడ వసతులు కానీ ఎన్ని కొనలేరు. ఈరోజు వాళ్ళు ఉన్న జ్ఞాన భూమి వాళ్ళకున్న అడ్రస్ని ఈరోజు మార్చుకొని వెళ్ళాలంటే వాళ్ళకి ఎంతో కష్టం అవుతుంది. వీళ్ళకి న్యాయం జరిగేలాగా అందరూ దీన్ని గుర్తించి రాష్ట్రం మొత్తం ఈరోజు ఈ ప్రభుత్వం చేసే ఇట్లాంటి అక్రమాలకి దీన్ని వాళ్ళకి బుద్ధి చెప్తారని మా గ్రామం తరపున నేను ఆశిస్తూ కోరుకుంటున్నాను.